శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. గురువుగారి పాదపద్మాలకు నమస్కారం. జొన్నవాడ అన్న సంతర్పణ అని అనౌన్స్ చేయగానే నేను వెళ్దాం అనుకున్నాను గురువుగారు. ఎందుకంటే అది పీఠం తరపున జరిగే 50వ అన్న సంతర్పణ అన్నమాట. 50వ అన్న సంతర్పణ అంటే పీఠానికి ఒక మైలురాయిలాగా ఉంటుంది. నేను ఎలా అయినా వెళ్ళాలి అనుకున్నాను. కానీ నాకు ఇబ్బంది రోజులవ్వడం వల్ల వెళ్ళగలనో లేదో అని భయపడ్డాను. ఆ అమ్మవారికి అదే దండం పెట్టుకున్నాను. నేను రాలేనమ్మా నువ్వు రప్పించుకుంటే రాగలుగుతానంతే అని జెప్పి అనుకున్నాను. నాకు క్లియర్ అయిపోవడం వల్ల నేను ఈజీగా రాగలిగాననమాట. మళ్ ఆ! ఆహ్, రాగలిగాను. మళ్ళీ లీవ్ ఉండదు గదా! అని అనుకున్నాను గురువుగారు. కానీ అది అదృష్టానికి వీకెండ్‌లో ఉండడం వల్ల నాకు రావడానికి వీలైంది. హ్మ్. జొన్నవాడ ఇదివరకు నేను వెళ్ళాను గానీ, దర్శనం అయితే చేసుకోలేకపోయాను. అందుకని ఈసారి ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు ఎలాగైనా అని జెప్పి ఫ్రైడే నేను కోర్ట్ నుంచి రాగానే వెంటనే లగేజ్ ప్యాక్ జేసుకొని నెక్స్ట్ సాటర్‌డే నైట్ ఉంది అని అన్నారు బస్సు. అంటే అమ్మో! అప్పటిదాకా నేను ఆగలేను. ఎందుకంటే సండే మార్నింగే అన్నసంతర్పణ ఉంది. నేనెళ్తే టైర్డ్ అయిపోతాను మళ్ళీ అని ముందు రోజే బయలుదేరాను. ఫ్రైడే నైట్ బస్సెక్కి ఇంకా నేను నెల్లూరు దిగను గూడా లేదు గురువుగారు. మీ నుంచి ఫోనొచ్చింది. "ఏమ్మా ఎక్కడి దాకా వచ్చావు" అని జెప్పి నాకు చాలా సంతోషంగా అనిపిచ్చింది గురువుగారు. హ్మ్. తర్వాత నేను 1 అవర్‌లో వచ్చేస్తానండి అని జెప్పాను నేను. తర్వాత జ జొన్నవాడ ఎళ్ళే ఆటో దగ్గర ఫస్ట్ జొన్నవాడ వెళ్ళడానికని దిగగానే అక్కడ చిన్నగా వర్షం స్టార్ట్ అయింది గురువుగారు. నాకు నిజంగా సంతోషంగా అనిపిచ్చింది. ఎందుకంటే మనం ఫస్ట్ అన్నసంతర్పణకి ఎళ్ళగానే ఏ అన్నసంతర్పణకెళ్ళినా గాని వర్షం అయితే లైట్‌గా అయినా పడుతుంది గురువుగారు. అది మనకి అమ్మవారి ఆశీర్వాదం అని అనుకుంటాను నేను. అమ్మ నేను వస్తున్నట్టు అమ్మవారు జూస్తోంది అని అనుకున్నాను గురువుగారు. అలాగే ఎక్కువ వర్షం వచ్చి నేను తడిసిపోకుండా కరెక్ట్‌గా ఆటో ఎక్కిన తర్వాత నాకు వర్షం పెరిగింది గురువుగారు. చాలా జాగ్రత్తగా తీసుకొనెళ్తోంది అమ్మవారు అని అనుకున్నాను గురువుగారు. అంటే ఒక 5 మినిట్స్ ముందు వర్షం పడినా గాని నేను మొత్తం తడిసిపోయేదాన్ని. కానీ అలా ఏం జరగకుండా నేను ఆటో ఎక్కి కూర్చున్న తర్వాత అప్పుడు వర్షం స్టార్ట్ అయింది గురువుగారు. హ్మ్. ఆహ్, అలాగే అక్కడికెళ్ళగానే మీకు ఫోను జేస్తే మీరు కృష్ణారెడ్డి గారిని పంపించారు. ఆయన రూమ్‌కి తీసుకెళ్ళి ఆ కీస్ అవి ఇచ్చి చూసారనమాట. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి ఇంకా ఆహ్, సాధకులు కొంతమంది టిఫిన్స్ తీసుకొని వచ్చేసారనమాట. అప్పటికే లేట్ అయింది. టిఫిన్ చేసేసేయండి అందరూ అని జెప్పి మీరు చెప్పడం వల్ల అందరూ వెళ్లి టిఫిన్ చేసి నాకు తీసుకొనొచ్చారనమాట. నేను టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి నేను దర్శనానికెళ్ళాను గురువుగారు. ఈసారి గురువుగారు వాళ్ళ భార్య గారు అంటే మా అమ్మగారు రావడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపిచ్చింది. చాలా రోజుల తర్వాత చూసాను నేను గూడా. ఆహ్, అంటే అందరిని చూడడం అనేది నేను ఈ మధ్య అన్నసంతర్పణలకి సరిగ్గా రాకపోవడం వల్ల చాలా మిస్ అయ్యాను గురువుగారు. కానీ అందరిని చూడడం నాకు చాలా సంతోషంగా అనిపిచ్చింది. మేమిద్దరం కలిసి దర్శనానికి వెళ్ళాం గురువుగారు. వెళ్లి అన్ని దర్శనాలన్నీ చూసుకొని టైంకి కళ్యాణం అవుతుందనమాట అమ్మవారిది. ఆ కళ్యాణం గూడా చూసుకొని మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా అన్నసంతర్పణ ఏర్పాట్లు చూసుకున్నాం. అన్నసంతర్పణ జరిగే ప్లేస్‌కెళ్ళడం అవన్నీ చూసుకున్నాము. హ్మ్. తర్వాత అక్కడ భోంచేసేసి ఆహ్, ఆహ్, నెక్స్ట్ డే ఆ సంతర్పణకి కావాల్సిన గిన్నెలు అవన్నీ అరేంజ్ చేసుకొని, ఆ తర్వాత నది స్నానానికెళ్ళాను గురుగారు. నదిలో స్నానం చేసి మళ్ళీ రూమ్‌కొచ్చి దర్శనం మళ్ళీ సాయంత్రం దర్శనానికెళ్ళి టిఫిన్ చేసొచ్చి పడుకున్నాం ఆ రోజు. నెక్స్ట్ డే అన్న సంతర్పణకి ముందు నాకు ఎలా అంటే చాలా రోజుల తర్వాతొచ్చాను గదా! ఇంక నిద్ర పట్టట్లేదు. ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందో, ఎప్పుడెప్పుడు ఎళ్ళిపోదామా అన్నట్టు కూర్చున్నాను నేను. అయితే ఆహ్, ఆహ్, ఎత్ కా అందరూ వెళ్ళిపోయారేమో 5 అయిపోతుంది. నేనే లేట్ అనుకుంటూ ఎళ్ళాను గురువుగారు. కానీ ఇంక అక్కడికి శ్రీనివాస్ అన్న ఒకళ్ళొచ్చారనమాట. నేను వెళ్ళిన టైంకి హమ్మయ్య! ఇంకా రాలేదనమాట. నేను లేట్ అయిపోలేదు అని అనుకున్నాను. తర్వాత ఈసారి ఏమైందంటే అగ్ని ఆరాధన అనేది మనకెప్పుడు 4:30 ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది. ఒక 1 అవర్ లేట్‌గా స్టార్ట్ అయిందనమాట మనకీసారి.
ఫస్ట్ బయలుదేరేటప్పుడేమో వంటేమో అక్కడ టెంపుల్‌లో అమ్మవారికి నైవేద్యం వెళ్తుంది గాబట్టి శ్రీనివాస్ అన్నని నన్ను జేయమని చెప్పారు. నాకేమో ఏం వంట ఏం రాదు. ఎలాగా అయినా గురువుగారున్నారు, రవీంద్ర అన్న ఉన్నారు గదా! అని ధైర్యంగానే ఉన్నాను గురువుగారు. నేనేం భయపడలేదు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లేస్ మారిపోవడం వల్ల మళ్ళీ రవీంద్ర అన్న జేయొచ్చు అనంటే, ఇంకా హమ్మయ్య! మనమేం చేయక్కర్లేదు. మనం సాయం జేస్తే చాలు అని అనుకున్నాను గురువుగారు. అంటే ఏం లేదు గానీ 50వ అన్న సంతర్పణ ఏం డిస్టర్బెన్స్ రాగూడదు. అవి ఎలా జేస్తానో ఏమో తెలీదు గదా! అని భయం ఉండే గురుగారు. హ్మ్. తర్వాత అందరూ సాధకులందరూ వచ్చారు. ఆహ్, ఎవరి పనులు వాళ్ళు చకచకా జేసుకున్నారు గురుగారు. ఒకళ్ళనొకళ్ళు ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా చాలా బాగా జేసుకున్నారు. అప్పుడు అగ్నారాధన అవి అన్నీ అయిన తర్వాత ఈసారి వింతేంటంటే ఫస్ట్ టైమ్ ఒక కోతొచ్చి మన దగ్గర పెరుగు ప్యాకెట్ తీసుకొని ఎళ్ళిపోయిందనమాట. అది ఫస్ట్ టైమ్ జరిగింది గురుగారు. ఎప్పుడైనా మనం ఇప్పుడు కురువిలో చూసినా గాని మనం ఏ నైవేద్యం అయితే పెడతామో దాని వరకే తీసుకుంటాయవి. ఈసారి తనంతట తనొచ్చి ఒక కోతి తీసుకొని వెళ్ళింది. అది ఫస్ట్ వింత గురువుగారు. తర్వాత ఈసారి అన్న సందర్పణలో అన్నీ చాలా బాగా కుదిరాయి గురువుగారు. అంటే 100 కేజీల పాయసం చేసి అది ఆటోమేటిక్‌గా అది ఎలా అయిపోయిందో గూడా అర్థం కాలేదు. అంత ఫాస్ట్‌గా అయిపోయింది. వెజ్ రైస్ గూడా వెజ్ రైస్ ఫస్ట్ అయిపోయింది. తర్వాత పాయసం అయిపోయింది. ఆహ్, వ అసలు సాంబార్‌లో ఒక 2 కేజీలు జీడిపప్పు వేసి వండుంటాం మనం. అదైతే మాకు భలే వింతగా అనిపించింది గురుగారు. అంటే ఒక అన్న సంతర్పణకి ఏ విధమైన లోటు జరగకుండా అన్నీ మంచి క్వాలిటీ వస్తువులు, మంచివి దాంతో చేయడం, మళ్ళీ గూడా ఏమి ఖర్చుకు వెనకాడకుండా చేయడం అనేది నేను మన దగ్గరే జూసాను గురుగారు. అలాగే పెట్టేటప్పుడు కూడా మనం పెట్టిన దానికి అక్కడ వాటర్ పోస్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి చాలా మందొచ్చి చెప్పారు గురుగారు. "మీరు చాలా బాగా జేస్తున్నారమ్మా. మిగతా అన్న సంతర్పణల్లాగా కాదు. మీరు హ్మ్. మీకు అడిగి మరీ పెడుతున్నారు. వేరే చోటయితే ఒకసారి పెట్టాం గదా! మళ్ళీ రెండోసారా అన్నట్టు మాట్లాడతారు. అలా లేకుండా మీరు పెట్టిన 4 మనస్ఫూర్తిగా తిన్నాం మేము. అన్నీ గూడా చాలా బావున్నాయని జెప్పి చాలా మందొచ్చి చెప్పారు గురువుగారు. అన్ని పదార్థాలు బావున్నాయి. పాయసం అయితే చాలా బావుందని జెప్పి ఒక్కొక్కళ్ళు 3, 4 కప్పులు తీసుకొని ఎళ్ళిపోయారప్పుడు. హ్మ్. అది చాలా బాగా అనిపిచ్చింది గురుగారు. అక్కడ అంటే ఓన్లీ పాయసం కోసం వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు గురుగారు. కార్లలో దిగి ఓన్లీ పాయసం తినేసి మళ్ళీ వచ్చి లైన్‌లో నిలబడి భోంచేసిన వాళ్ళు గూడా ఉన్నారనమాట. ఆహ్, వాళ్ళు చెప్పడం అనేది నాకు బాగా అనిపిచ్చింది. నేనెవరిని ఎలా ఉందమ్మా అని గూడా అడగలేదు. వాళ్ళంతట వాళ్ళే వచ్చి వాళ్ళే చెప్పేసెళ్లారనమాట. హ్మ్. అందరూ మేము చాలా సంతృప్తిగా తిన్నామమ్మా అంటే నాకు సంతోషంగా అనిపిచ్చింది గురుగారు. తర్వాత అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ ఆ టెంట్ హౌస్ అతను కూడా కొంచెం స్ట్రిక్ట్ ఉన్నాడు అని జెప్పి అన్నారు. తర్వాత అతను గూడా ఏం అనకుండా ఆహ్, మా వాళ్ళేమన్నా అన్నా గాని మీరేం పట్టించుకోకండి. నేననలేదు గదా! అన్నట్టు మాట్లాడి వెళ్ళేటప్పుడు కూడా బాయ్ చెప్పి మరీ ఎళ్తున్నాడు గురువుగారు. అవన్నీ అలాంటివన్నీ మన పీఠంలోనే జరుగుతాయి అనిపిస్తుంది గురువుగారు నాకు. తర్వాత అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత మనం లోకల్‌లో ఉన్న టెంపుల్‌కి అక్కడికి వెళ్ళాం గురువుగారు. అక్కడ దర్శనాలు గూడా చాలా బాగా అయ్యాయి. ఆహ్, ఇరుగాలమ్మ గుడికెళ్ళినప్పుడైతే అసలు అంటే అది అక్కడ ఎంత శక్తి ఉందంటే మనం మనసులో దాచిపెట్టేసిన విషయాలు గూడా ఏవి అంటే అమ్మవారి ముందు దాచలేకపోతున్నాం అన్నమాట. మన మైండ్‌లో ఏముంది అనేది మామూలుగా అసలు మనం ఎప్పుడు ఆలోచించకుండా ఉన్న విషయాలు గూడా అలా బయటికి తీసేస్తోందావిడ. అది నాకు చాలా అంటే ఫస్ట్ టైమ్ నేను అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ అనుభవించడం అనేది. మనం ఒక 5 నిమిషాల ధ్యానానికే నాకు మనసులో ఉన్న బాధంతా బయటకొచ్చేసింది. నిలబడలేకపోయాననమాట నేనక్కడసలు. అంత శక్తి కనిపించింది నాకు ఆ ఇరుగాలమ్మ టెంపుల్‌లో అయితే. హ్మ్. ఆ! అలాగే సాధకులందరూ కూడా జప సాధనలు బాగా చేశారు గురువుగారు ఈసారయితే. తర్వాత ఇక్కడ జొన్నవాడ అమ్మవారి గుడిలో సాధన చేస్తున్నప్పుడు గూడా ఒక 10 మినిట్స్ అయ్యి కూర్చొని అలా సాధన చేస్తూ ఉంటే గూడా అమ్మవారు ఒక 10 అడుగులు అమ్మవారు కనపడింది నాకప్పుడు. అలాగే ఇంకా ఒక పాము గూడా కనపడింది గురువుగారు. ఇదేంటి పాము కనిపిస్తోంది అని అనుకున్నాను. తర్వాత మీరు చెప్పారు ఇది సుబ్రహ్మణ్య స్థానం అని జెప్పి మీరు చెప్తే తప్ప అప్పుడు నాకు తెలియలేదు గురువుగారు. కానీ ధ్యానంలో అయితే కనపడింది గురుగారు. చాలా చాలా మంచి ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి ఈసారి.
అలాగే అన్నసంతర్పణ అయిపోయి మన గుళ్ళు చూసుకున్న తర్వాత తీర్థయాత్రల ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది గురుగారు. మనం చాలా టెంపుల్స్ చూసాము. అంటే నేనసలు తీర్థయాత్రలకి నేను ఉండగలను అని అనుకోలేదు. అమ్మవారు ఆపినట్టో ఆగిపోయాను నేనైతే ఈసారి. అన్నసంతర్పణ అయిపోగానే అదే రోజు మధ్యాహ్నం, సాయంత్రం బయలుదేరి ఎళ్ళిపోదాము అని అనుకున్నదాన్ని. ఈ ఒక్క రోజు అనుకుంటూ తీర్థయాత్రలు అయిపోయేదాకా కూడా ఉన్నాను గురుగారు. అది నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఆ! అంటే నేనెప్పుడూ చూడని ప్లేసెస్ చూసాను గురుగారు ఈసారి. అదే ఇరుగాలమ్మ టెంపుల్ గాని, అలాగే గొలగమూడు ఒకటి నేను చూడలేదు. మూలస్థానేశ్వరి లోకల్‌లో ఉన్న టెంపుల్స్ చూడలేదు. అలాగే ఇది గుటక సిద్ధేశ్వరం గాని, భైరవ్ కోన గాని ఇవి గూడా చూడలేదు గురుగారు. ఈసారి అన్నీ ఏది నేను చూడని ప్రదేశాలే చూసాను ఈసారన్నీ. అవి అయితే ఇంకా గటుక సిద్ధేశ్వరం గాని, భైరవ్ కోన గాని అయితే అవి సిగ్నల్ గూడా లేదు. ఫోను సిగ్నల్ కూడా లేదనమాట. మొత్తం అడవి. అది ఒక డివైన్ ఎక్స్‌పీరియన్స్ గురుగారు. నిజంగా అట్లాంటి చోట ఉండాలంటే గూడా అంటే ఇప్పుడు మనం జూసే సిటీ లైఫ్‌కి, వీటికి చాలా భిన్నంగా చాలా బాగా మంచి ఎక్స్‌పీరియన్స్ గురుగారు. అక్కడ ఉండడం అనేదే పెద్ద ఎక్స్‌పీరియన్స్. అలాగే అక్కడ శివుడికి అభిషేకం అది గూడా అనుకోకుండా చేయగలిగాము. హ్మ్. డబ్బులున్నాయో లేదో అందరి దగ్గర అని జెప్పి మీరే అందరి తరపున వాళ్ళందరికీ దక్షిణలివ్వడం అవన్నీ చూసాను గురుగారు నేను. అది నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. అంటే ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా అంటే ఎవరు మన వల్ల బాధపడకూడదు అన్న ఆలోచనతోని అది బాగా అనిపిచ్చింది గురుగారు నాకు. హ్మ్. అన్నీ జూసుకొని ఇటొచ్చాం గురుగారింకా. అయితే పీఠం అన్న సందర్భంలో ఆగిపోయినాయి ఇంక చెయ్యరు అనే వాళ్ళకి అసలు మీ ఉద్దేశం ఏంది? అన్న సందర్భాలు జరుగుతాయి అనుకున్నారా? లేకపోతే ఆగిపోయినాయి అనుకున్నారా? ఏమనుకున్నారు అసలు? ఒకసారిగా 3, 4 మంత్స్ నుంచి అన్న సందర్భాలు ఆగిపోయేసరికి. అహా! లేదు గురుగారు. ఏం జరిగినా గాని అన్న సంతర్పణలైతే ఆగవు. అదైతే నాకు హ్మ్. లోపల నుంచి చాలా నమ్మకం ఉంది గురుగారు. ఎందుకంటే అది అమ్మవారు జేయిస్తున్నది. మనంతట మనం జేస్తున్నది అన్న ఆలోచన గూడా నాకైతే లేదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా ఒక్కళ్ళకి కూడా ఏ ఇబ్బంది జరగకుండా అంత ఖచ్చితంగా మనం వండిందేది మిగలదు. మళ్ళీ అన్నీ అయిపోతాయి. ప్రతి అన్న సంతర్పణలో నేను జూసేదేంటంటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక 10 మందైనా వెనక్కెళ్తారనమాట. అంత తొందరగా అయిపోతాయి మనవి. అంత తక్కువ టైమింగ్‌లో అయిపోతాయి. మళ్ళీ అంత పర్ఫెక్ట్‌గా అయిపోతాయి. అట్లాంటిది ఇదంతా మనుషులైతే చేయలేరు గురుగారు. అది ఇంకా అమ్మవారి అనుగ్రహంతో మీరు చేయగలుగుతున్నారు గానీ, మామూలు వాళ్ళ వల్ల మామూలు అన్నదానాల్లాగా అయితే దీన్ని లెక్కేసుకోవడానికి ఉండదు గాబట్టి హ్మ్. ఆగుతుంది అనైతే నేనైతే అనుకోలేదు గురుగారు. మనకి పీఠం ఏర్పాటవుతుంది గాబట్టి, ఆ పనుల్లో ఉండడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాం అంతే. ఎప్పటి వరకు స్టార్ట్ అవుతాయి అనుకున్నారు అసలు మళ్ళీ? అంటే ఇంత తొందరగా మళ్ళీ 50వ సంతర్పణ చేస్తారనైతే నేను గూడా అనుకోలేదు గురుగారు. అందరిలానే నేను గూడా ఇంకొక 2, 3 మంత్స్ అయినా పడుతుంది. మొత్తం విగ్రహ ప్రతిష్ఠ అవన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకున్నాను గానీ, ఇంత తొందరగా అవుతుంది 50వ సంతర్పణ అని అది నేను రాగలుగుతాననైతే నేనస్సలు అనుకోలేదు. అడ్వాన్స్ చేసిన 2, 3 రోజుల్లోనే జస్ట్ అన్న సందర్భం ఉంటుందని 2, 3 రోజుల్లోనే మళ్ళీ ప్లేస్ కన్ఫర్మ్ చేయటం, డేట్ కన్ఫర్మ్ చేయటం జరిగింది. అసలు ఎలా అనిపించింది? వినగానే ఫస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అన్న సందర్పణ ఉంది అని అన్నప్పుడు ఏమనిపించింది? తర్వాత డేట్ అన్న తర్వాత ఏమనిపించింది? అదే గురుగారు చెప్తున్నాను గదా! 50 అన్న సంతర్పణ అంటే పీఠానికి ఒక మైలురాయి. నేను ఎళ్ళగలిగితే బావుండు. అసలు అది ప్లేస్ ఏదైనా సరే వెళ్ళగలిగితే బావుండనుకున్నాను. అది లాంగ్ పెట్టేసి ఏ కామాఖ్యనో, లేకపోతే ఉజ్జయినో అలాంటి చోట పెడితే మాత్రం నాకంత బడ్జెట్ లేదు గాబట్టి నేను ఎళ్ళలేను అనుకున్నాను గురుగారు. అదృష్టానికి మీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పెట్టబట్టి అది వీకెండ్ రాబట్టి నాకు ఉన్న ఇబ్బందులన్నీ అమ్మవారు క్లియర్ జేయబట్టి నేను నిజంగా అమ్మవారు పిలిపించుకుంటే వచ్చినట్టే వచ్చాను ఈసారైతే. చాలా ప్రే జేసొచ్చాననమాట. చాలా సంతోషంగా అనిపిచ్చింది గురుగారు. అది గూడా అనుకున్న వెంటనే మళ్ళీ ఎక్కువ టైం గూడా తీసుకోలేదు. 2 రోజుల్లో జొన్నవాడ అని జెప్పి చెప్పారు. జొన్నవాడ అనంగానే అమ్మా నేను జూడలేదు వెళ్ళాలి ఎలాగైనా అనుకున్నాను గురుగారు. చాలా సంతోషంగా అనిపిచ్చింది. మిగతా అన్న సందర్భాలకి ఈ 50వ అన్న సందర్భానికి ప్రత్యేకతలు ఉన్నాయా? ఎందుకంటే మనం ఏది లేదు, బ్యాక్‌గ్రౌండ్ ఏది లేకుండా అతి తక్కువ సమయంలో 50వ అన్న సందర్భం వరకు వచ్చాం. అసల ఎలా ఉంది? వెనక్కి తిరిగి చూసుకుంటే.
అదే గురుగారు నాకే వింతగా ఉంది. అంటే నేను ఇది నాది 14 అన్న సందర్భన. అంటే మిగతావన్నీ పనిష్మెంట్స్ లో పోయాయి నాకు. ఒకటి రెండు నేను మానేసినవి ఉన్నాయి. అయితే నాకే ఇంత వింతగా అనిపించింది. నేనే ఇన్ని అటెండ్ అయ్యానా అన్నంత దాకా వచ్చింది. మీరు 50 చేసేసారంటే నాకే భలే వింతగా అనిపించింది అసలు. ఇంత తక్కువ టైంలో మనకి దగ్గర ఫండ్స్ కూడా పెద్ద ఉండవు మళ్ళీ. ఎప్పటికప్పుడు వెతుక్కుని పెట్టుకోవాల్సిందే మనం. అట్లాంటిది 50 అన్న సంతర్పణలు ఇంత ఈజీగా చేసేసామా అనిపించింది గురుగారు. మీరు వచ్చిన మొదట అన్న సందర్భానికి ఇప్పుడు అన్న సందర్భానికి ఏదైనా క్వాలిటీ కానీ ఏదైనా సరే మిస్ అవ్వడం కానీ బాగలేకపోవడం కానీ లేకపోతే మెరుగుపడిందా ఆహా లేకపోతే లేదు గురుగారు. లేదు గురుగారు. ఫస్ట్ అన్న సంతర్పణకి ఇప్పటికి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ అన్న సంతర్పణలో అప్పుడు ఓ ఉన్న నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ కి ఇప్పుడు నేను అనుసంతర్పణకు వచ్చి నాకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ కి నాకు అదేంటి చాలా తేడా ఉంది గురు. చాలా ఇంప్రూవ్ అయ్యాం మనం. నేను ఫస్ట్ వెళ్ళింది అరుణాచలం వెళ్ళాను నేను ఫస్ట్. దానికన్నా ఇది ఒక 100 టైమ్స్ బెటర్ గురువు గారు నన్ను అడిగితే. అంటే అసలు మనం అనుసంతర్పణ జరిగే విధానం గాని అప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు కాబట్టి అలా అంటే మేబీ నేను సరిగ్గా ఫీల్ అవ్వలేకపోయానేమో గాని నాకు అప్పటికన్నా గాని ఇప్పుడు చాలా బాగా నచ్చుతుంది గురుగారు. అన్ని పనులు చేతుల్లో చేసుకోవచ్చు అని చెప్పా ఎవరు లేకపోయేసరికి అన్ని అయ్యో! అవుతాం. అలా గాదు గురువుగారు. అంత నేను మరీ అంత స్వార్థం కాదు. కొంచెం ఎప్పుడో ఒకసారి నేను చేయగలిగితే చాలు అనుకుంటాను గానీ, ఇంక ప్రతిదానికి నేనే ఉండాలనుకునే రకం గాదు నేను. నేను చేయలేను గూడా అంత. అది ఎలా అంటే, మనం ఫస్ట్ అన్న సంతర్పణకి మనం పెట్టిన విధానానికి, మనుషులున్న విధానానికి, తర్వాత ఇప్పుడు సాధకులున్న విధానానికి, ఇప్పుడు మనం అన్నం సంతర్పణ చేసేటప్పుడు ఉన్న బిహేవియర్‌కి, సాధకుల్లో ఉన్న బిహేవియర్‌కి చాలా తేడా ఉంది గురుగారు. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు చాలా బెటర్ అయ్యాం మనం. అంటే అంటే ఇంకోటి నేను అనుకోవడం. ఇంకోటి ఏంటంటే పోను పోను క్వాలిటీ మిస్ అవుతా ఉంటది. రూల్స్ అనేవి ఎత్తేస్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కానీ మనకున్న బడ్జెట్ ఇష్యూస్ అవ్వచ్చు ఏదైనా సరే అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా మొత్తం మారిపోతా ఉంటాయి. అంటే జనరల్ గా బట్ ఇక్కడికి వచ్చేసరికి మరి మనం ఉండే క్వాలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ అవన్నీ కానీ పద్ధతులు కానీ ఎంత మెరుగుపడ్డాయి ఏమైనా దిగజారిపోయినాయి ఏమైనా మీరు ఆ! గమనించినవి ఉన్నాయి ఓపెన్ గా. చాలా మెరుగుపడ్డాయి గురువుగారు. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ చూసాను 2 కేజీల జీడిపప్పు సాంబార్‌లో ఎయడం అది ఒక మామూలు అంటే మామూలుగా జనాలనుకునే దృష్ట్యా అన్న సంతర్పణలో 2 కేజీల జీడిపప్పు ఎవరు వాడరు గురువుగారు అసలు. అది నాకు భలే అనిపించింది. నేను షాక్ అయిపోయా. ఇదంతా నేను ఇంకా అదంతా పాయసానికేమో అనుకున్నా. పాయసానికి కాదు, పాయసానికి వేరే ఉంది. ఇది ఓన్లీ సాంబార్‌కి అనేటప్పటికే నేనైతే నిజంగా షాక్ అయిపోయాను. ఎవరు ఇంత ఖర్చు పెట్టి అంటే ఇంత మంచి క్వాలిటీ సరుకులే ఉండాలి. ఇది వచ్చేది దేవతలు. వాళ్ళకి తగ్గ రేంజ్‌లో ఉండాలి అని జెప్పి మీరు గాబట్టి ఇంత శ్రమ తీసుకొని చేస్తున్నారు గానీ, మనది క్వాలిటీ చాలా బావుంటది గురుగారు. నేను ప్రతి అన్న సందర్భంలో అదైతే అబ్జర్వ్ చేస్తాను నేను. మనం వాడే వస్తువులు గానీ, ఇవి గానీ చేసే విధానం గానీ అన్నీ బావుంటాయి గురుగారు. ఇంకా అరుణాచలంతో పోలిస్తే ఇంకా చాలా పెరిగిందని చెప్పాలి గురుగారు. ఏది తగ్గలేదసలు. తర్వాత అన్న సందర్పణ అనగానే పాయసం స్పెషల్ అంటారు. ఈ పాయసం ఈసారి ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది అని చెప్పేసి జనాలు మన సాధకులు అన్నారు. ఎంతవరకు నిజం ఏంది మార్పుకి అప్పటి పాయసానికి ఇప్పుడు పాయసానికి తేడా? అవును గురుగారు. అసలు పాయసం అయితే ఇంకా చెప్పడానికి వీల్లేదనమాట. నిజంగానే మన పీఠానికి ఒక బ్రాండ్ అయిపోయింది ఇదైతే నిజంగా. ఎ ఎలా అంటే ఓన్లీ పాయసం కోసం వచ్చిన వాళ్ళని చూసాను గురువుగారు నేను. వాళ్ళు కారు దిగొచ్చేసి పాయసం తీసుకొని వెళ్ళిపోతే చాలు అన్నట్టు చూసి, మళ్ళీ పాయసం టేస్ట్ బాగుండేటప్పటికి మళ్ళీ 3, 4 కప్పులు తీసుకెళ్ళి, మళ్ళీ వచ్చి లైన్‌లో ఉండి అన్నసంతర్పణకి అటెండ్ అయ్యారు గురువుగారు వాళ్ళు. అంటే వాళ్ళకి టేస్ట్ అనేది వాళ్ళని అంత అట్రాక్ట్ చేసిందనమాట వాళ్ళని. అది నాకు బాగా అనిపించింది గురుగారు. పాయసం గూడా మనది చాలా బావుంటుంది గురుగారు. దట్టు నేను షుగర్ పేషెంట్‌ని అయ్యుండి నేనే తాగేస్తాను 2 గ్లాసుల దాకా. అదా నేను మామూలుగా స్వీటే పెద్ద తినను. అలాంటిది నేనే తింటాననమాట. అందరికి అంత బాగా నచ్చుతుంది మన పాయసం. ఇదైతే నిజంగా ఒక బ్రాండ్ గురుగారు. అందులోను ఈసారి నార్మల్ సగ్గుబియ్యం గాకుండా నాటు సగ్గుబియ్యం వాడారు. అది ఇంకా చాలా బావుంది గురుగారు.
లో ఇక్కడ ఎప్పుడు లేని విధంగా మొదట పాయసం అయిపోవటం మొదటిసారి నాకు తెలిసినంత వరకు ఇదే మొదటిసారి. అన్నీ అయిపోయిన తర్వాత పాయసం అయిపోయేది. కానీ పాయసం 120 కేజీల దాకా వచ్చింది. 120 కేజీలు అయినా సరే పాయసం ముందు అయిపోయింది. అసలు ఎలా అనిపించింది ఇది చూడగానే? అదే గురువుగారు, పాయసం కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా గురువుగారు. చాలా మందిని చూసాను నేను అలాగా. ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఒక 4, 5 కప్పులు తీసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. అది చాలా బాగా అనిపించింది గురుగారు. అది కూడా మీరు నేను కదా వడ్డించింది అక్కడ, అంత ఉన్నది అంత చాలా సేపు. అందరూ ఆ, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెట్టిన కప్పులు పెట్టినట్టు అయిపోతున్నాయి అవి అయితే. చాలా సంతోషంగా అనిపించింది. అంటే అసలు 100 కేజీలు స్వీట్స్ సేల్ అవ్వడం అనేది పెద్ద విషయం. ఇవాళ రేపు స్వీట్స్ ఎవరు పెద్ద తినరు. అట్లాంటిది పాయసం ఫస్ట్ అయిపోతుంది మందైతే. ఆ టేస్ట్ కి అలా వచ్చారు గురువుగారు. నేనైతే అదే అనుకున్నాను. పాలు ఎప్పుడు కూడా 20 లీటర్ల లోపే పోసాను, కానీ ఈసారి 40 లీటర్ల పాలు పోసాను. అసలు ఆ పాలు అనగానే రవీంద్ర అయితే ఏంది గురుగారు పాలు ఏం చేస్తున్నాయి, ఎన్ని పాలు ఏందని అన్నారు. అసలు ఆ పాల క్వాంటిటీ చూడగానే ఏమనిపించింది? అదే గురుగారు, చాలా ఎక్కువ ఉంది అనుకున్నాను గానీ, మన దగ్గర పాయసం అయితే అయిపోతుంది ఆగదు అన్న నమ్మకం అయితే నాకుంది గురుగారు. ఎందుకంటే ఇదివరకు అన్న సందర్భాలన్నీ చూశాను గదా! మనం ఎన్ని పాలు పోసినా కానీ అవి అయిపోతూనే ఉంటాయి. ఎంత పాయసం చేసినా అది అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ దాకొచ్చి ఇంకొకటి ఇవ్వా, ఇంకొకటి ఇవ్వా అని అడిగి తీసుకుంటారు గురుగారు. నేను గిన్నె మొత్తం ఖాళీ చేసి లాస్ట్‌కి ఒక గ్లాస్ మిగిల్చుకుందాం అనుకుంటే గూడా లాస్ట్ వాళ్ళొచ్చేసి ఇది ఇచ్చేయవా? ఇది ఇచ్చేయవా? అని చెప్పి తీసుకెళ్ళిపోయారు గురువుగారు నా దగ్గర నుంచయితే. కొంచెం ముందే కొంచెం తీసుకొని పెట్టుకోవడం వల్ల సాధకులకి మిగిలింది. లేదంటే అది గూడా మిగిలేది గాదు మనకసలు. ఆ అంత చేసినప్పటికీ మళ్ళీ మనం అయిపోయిన తర్వాత కూడా సుమారుగా ఎంతమంది వచ్చారో లెక్కే లేదు. మాకు బాగుందని తెలుసుకొని వచ్చినాము అని ఈ మాట విన్నప్పుడు ఆ! అది మనం ప్రతిసారి చూస్తాం గురుగారు. అది ఎలా అంటే ఇంకా మాకు అలవాటయిపోయిందది. ప్రతిసారి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఒక 10, 20 మందైనా వస్తారు. అప్పుడే అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? అని చెప్పి వెళ్ళిపోతారు. మనం స్టార్ట్ చేసిన గంటకి మొత్తం అయిపోతుంది మనదెప్పుడైనా. ఇంక మనం ఎన్ని ఎన్ని కేజీలైనా చేయనియండి. అది ఆ టైంకి అయిపోతుంది అంతే ఇంకా. వెనక్కి వెళ్ళిపోవడం అనేది అది మనకి కామన్ గురువుగారు. ఎలా ఉంది సాంబార్? సాంబార్ టేస్ట్ ఎలా ఉంది? ఈసారి అన్ని బాగా వచ్చాయి గురుగారు. చాలా వెరైటీగా వచ్చింది సాంబార్ టేస్ట్ కూడా ఈసారి. అన్ని ఉమ్. వెజ్ రైస్ అయిపోయింది. సాంబార్ ఒక్కటి కొంచెం మిగిలింది అంతే. అది అది కూడా టెంపుల్ వాళ్ళు తీసుకున్నారు అది కూడా. మా దగ్గర సాంబార్ అయిపోయింది ఇచ్చేసేయండి అని చెప్పి. ఆ, చాలా బాగున్నాయి గురుగారు. ఈసారి అన్ని బాగా వచ్చాయి. ప్రత్యేకత ఏంటి? మిగతా అన్న సందర్భాలన్నీ ఇప్పుడు సుమారుగా 15 12 ఎంతో అంటున్నారు కదా, ఆ అన్నిటితో పోల్చుకుంటే దీనికి ప్రత్యేకత ఏమైనా గమనించగలిగారా? ప్రత్యేకంగా చేయగలిగాం మనం? ఎందుకంటే 50 అనేది ఒక మైలు రాయి. మిగతా వాళ్ళతో మనకు అవును. సంబంధం లేదు. ఈ పీఠానికి వచ్చేసి ఎవరు ఫండర్స్ ఎవరు లేరు. ఏదో ఉన్న దాంతోనే మనం చేసుకుంటా వెళ్తున్నాం. ఏదో జాగ్రత్తగా ఒకళ్ళు ఆశించకుండా అలాంటి పీఠంలో 2023 నుంచి ఈ తక్కువ సమయంలో 50 అన్న సందర్భం చేసి ఆ, ఆ, ఈ 50 అన్న సందర్భంలో మనకంటూ ఒక గొప్ప అచీవ్మెంట్. అలాంటిది దీన్ని ప్రత్యేకంగా తీసుకుంటే ప్రత్యేకత ఏమైనా కనపడిందా మిగతా వాటితో పోల్చుకుంటే? ఈసారి ఎలా అంటే గురుగారు, ఆ దర్శనాలు అవ్వడం గానీ, ఇప్పుడు వంట చేయడము మనం కొంచెం లేట్ గా స్టార్ట్ అయినా గానీ వంట తొందరగానే అయిపోయింది. అది కూడా దర్శనాలు కూడా చాలా వివరంగా ఒక్కొక్కళ్ళు వచ్చారు గురుగారు. ఇంకొకటి అన్ని బాగున్నాయి. అసలు 100 కేజీల పాయసం అనేది రికార్డ్ అన్నమాట మనకి ఈసారి. అది అది కూడా ఒక్కళ్ళు కూడా నేను చూసినంత వరకు అయితే నాకు అర్థమైనంత వరకు ఒక్కళ్ళు కూడా ఇదేంటి ఇలా పెట్టారు అన్న మాట అయితే ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా రాలేదు. ఆ సాధకులందరూ కూడా ఏదో వెల్ ట్రైన్డ్ వాళ్ళలాగా ఉన్నారు గురుగారు. నెక్స్ట్ ఆహ్, ఉన్న పదార్థాలన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చాయి. ఇదివరకుతో పోలిస్తే ఈసారి నాకెందుకో చాలా టేస్టీగా అనిపించాయి అన్నీ. హ్మ్. చాలా బాగా వచ్చాయి గురువుగారు అన్నీ. అలాగే వచ్చిన వాళ్ళు గూడా అందరూ సంతృప్తితో మనం అడక్క ముందే వాళ్ళంతట వాళ్ళే చెప్పేసి ఎళ్తున్నారనమాట. ఇదివరకు ఎక్కడైనా గాని, "ఆ! అమ్మా ఎలా ఉన్నాయమ్మా?" అని ఒక మాటైనా అడగాల్సొచ్చేది. వాళ్ళ నుంచి వినడానికని జెప్పి. వాళ్ళకి నచ్చాయా లేదా అంతే. ఈసారి మనం అడగలేదు గురువుగారు. అందరూ వాళ్ళే వచ్చి వాళ్ళే చెప్పేస్తున్నారు. "ఇలా ఉన్నాయమ్మా, ఇలా ఉన్నాయి. చాలా బాగా పెట్టారు. మీరు నిదానంగా అడిగి అడిగి పెడుతున్నారు. అది చాలా సంతోషంగా అనిపిచ్చింది." అలాగే మీ గురువుగారు ఎవరు? మీ పీఠం ఎక్కడ? ఈ వివరాలన్నీ గూడా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. ఈ ఈ ఎల్ వీళ్ళెలా పెడుతున్నారో తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అనేది పెరిగింది వాళ్ళకి.
అది చూసాను గురువుగారు నేను. ఇదివరకు అన్న సందర్భంలో మరి ఇంతమందొచ్చి చెప్పేవాడు. నాకొక్కదానికే గాదు గురువుగారు. మిగతా సాధకులందరికీ కూడా చెప్పారు. పీఠం గురించి ఎంక్వైరీ జేయడం గాని, మీ గురించి ఎంక్వైరీ జేయడం గాని, లేదంటే ఇప్పుడు నెక్స్ట్ మీరెక్కడ పెడతారు? ఇది మీరు ఎలా జేస్తున్నారు? ఇవన్నీ అన్ని వివరాలు వాళ్ళంతట వాళ్ళొచ్చి అడిగారు గురువుగారు. మనం చేసిన క్వాంటిటీకి కనీసం ఒక ముగ్గురు నలుగురు మాత్రమే దాంట్లో పార్టిసిపేషన్ ఉంది. మిగతా వాళ్ళందరూ ఏదో దూరంగా ఉండి చేశారు. అసలు ఇది పాసిబిలిటీ ఉంటుందా అంత పెద్ద క్వాంటిటీలో అతి తక్కువ సమయంలో? ఎందుకంటే మనం మొదలుపెట్టింది చాలా లేట్ గా అయింది ఈసారి. ఎందుకంటే అందరూ అలసిపోయి ఉంటారు అని చెప్పేసి లేట్ గా పెట్టాం ఈసారి. మొదలు పెట్టాం. అయినప్పటికీ తక్కువ టైంలో 11:30 కల్లా స్టార్ట్ అయింది. మనం అనుకున్న దానికన్నా కొంచెం అన్ని వస్తువులు రావడం లేట్ అయిన వల్ల లేట్ అయింది. అసలు ఎంత హ్మ్. తక్కువ మందితో ఎక్కువ మంది వచ్చినప్పుడు అలానే సమయం అయ్యేది. తక్కువ మంది ఉన్నప్పుడు అలానే సమయం అయ్యేది. అసలు ఎలా అనిపించింది? ఈ చేసే విధానం అవ్వచ్చు మన వాళ్ళు గాని అక్కడ. అదే గురుగారు. అదే వింత మరి. అక్కడ మనం ఎ ఎ ఎ వంట చేసేది ఈసారి మాస్టరొచ్చేసి బేతాళుడు అని జెప్పి చెప్పారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందులో రవీంద్రన్నకొక్కడికే నిజంగా మాట్లాడితే వంటొచ్చు. మాకెవరికీ ఏం రాదు. అయినా గాని ఈ వంట ఎలా అయిపోతుంది అంటే ఆహ్, ఎంత ఫాస్ట్‌గా ఏదో ట్రైన్డ్ వాళ్ళుంటే ఎలా అయిపోతుంది, అంత ఫాస్ట్‌గా మాస్టర్ చెఫ్ ఉంటే ఎలా అవుతుందో అలా అయిపోయింది గురువుగారు. అది నిజంగా వింత. అది గూడా ఒకేసారి ఒక పెద్ద దానిలో చేయకుండా విడివిడిగా చేసి అంత క్వాంటిటీ పాయసం చేయడం గాని, ఆ వెజ్ రైస్ తీయడం గాని, అది ఒక గిన్నె నేను ఎత్తలేకపోయాను. అలాంటిది అంత ఫాస్ట్‌గా చేసేయడం అనేది నిజంగా అది మామూలుగా అయితే అయ్యే విషయం కాదు గురువుగారు. నేను అనుకోవడం అయితే మామూలుగా ఇప్పుడు అన్నదానం చేస్తున్నట్టు చేస్తే మాత్రం అవ్వకపోవచ్చు. అంత ఈజీగా అయితే అవ్వదు గురువుగారు. ఇది నిజంగా ఏదో అది ఒక మిరాకిల్ అనే చెప్పాలి. మనం ఎంత క్వాంటిటీ అయినా చేయనియండి మళ్ళీ అదే 1 అవర్‌లో అయిపోతుంది మనకి. 1 అవర్ మాక్సిమం టైమ్ మనదంతే. ఈ లోపే అయిపోతుంది. అది గూడా ఒక పెద్ద వింత గురువుగారు. రవీంద్రకి వచ్చానన్నారు కదా! నిన్న జూమ్ కాల్ లో కూడా చెప్పాడు. ఆయన వంట గదికెళ్ళి చూడను కూడా చూడడు. అదే. అలా ఆవిడే చెప్పింది. ఎప్పుడో ఆ! కాళేశ్వరం వచ్చినప్పుడు ఇక్కడికి వస్తేనే జాతర గురుగారు ఇంటికి వెళ్ళితే మొహం కూడా చూడడు అని వాళ్ళ ఆవిడే హ్మ్. చెప్పింది. నేను కూడా చెబుతుంది నాకు వంట ఏది రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో వచ్చినట్టు గురుగారు చెప్పినట్టు మీ అమ్మవారు చెప్పినట్టు చేసుకుని పోతున్నా తప్ప నాకు వంట ఏమాత్రం అనుభవం లేదు అని చెప్పి నిన్న జూమ్ కాల్ లో చెప్పాడు ఆయన. ఓకే. శ్రీనివాస్ అన్న గూడా అలవాటు చేసేసుకున్నారు గురువుగారు. ఇంక నెక్స్ట్ నేనే ఉన్నా ఎలాగో. చెప్పటమా బాగా ఉయ్యాలని చెప్పాలి బాగా ఊపుతుండు శ్రీనివాసు. అదే గురువుగారు. ఇంక నేనే అలవాటు చేసుకోవాలంతే. మిగతా వాళ్ళకి ఎలాగో వచ్చేస్తుంది నేర్చేసుకుంటున్నారు. ఉమ్. ఆ, వీళ్ళంతా 22 అన్న సందర్భంలో అటెండ్ అవ్వటం శ్రీనివాస్ గాని నువ్వు కూడా ఈ నీకున్న పరిస్థితుల దృష్ట్యా నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కావచ్చు ఇంత ఎక్కువ అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో మీకే ఎక్కువ అన్న సందర్భంలో అటెండ్ అయిన అనుభవం ఉంది. ఏమనిపిస్తుంది ఈ 50 అన్న సందర్భానికి మీరు అంతవరకు వచ్చారు అంటే ఇప్పుడు శ్రీనివాస్ వాళ్ళు కానీ రవీంద్ర గాని నువ్వు గాని అసలు ఎలా ఉంది ఈ ఇన్న అన్న సందర్భంలో అటెండ్ అవ్వటం మీరు అక్కడ ఉన్న అనుభవాలు పొందడం కానీ. అదే గురుగారు. అంటే ఇంత తక్కువ టైంలో ఇన్ని సందర్భాలు అటెండ్ అయిపోయాము మేము అన్నట్టుంది గురుగారు. నేన ఇది జొన్నవాడ నాకు 14ది. పీటర్‌లో 2 అయ్యాయి. మిగతావి 12 నేను ఈ వేరే వేరే ఊర్లలో వచ్చినప్పుడు వచ్చాను నేను. అదే వింతగా ఉంది గురుగారు నీకు. ఇంత ఈజీగా అయిపోయిందా? 14 సంతర్పణలు అటెండ్ అవ్వడం మీరంటారు గదా గురుగారు. జీవితానికి ఒక సంతర్పణ చాలు అని జెప్పి. అట్లాంటిది నేను 14 అటెండ్ అవ్వగలిగాను అనిపిచ్చింది గురుగారు. నిజంగా ఆ అమ్మవారు దయ చూపించబట్టి ఈసారి రాగలిగాను. లేదంటే నేను రాలేకపోయేదాన్ని ఈసారి. 50ది నేను మిస్ అవ్వకూడదు. పీటర్‌లో జరిగే అట్‌లీస్ట్ అన్నిటికి వెళ్ళలేకపోయినా గానీ, కనీసం మెయిన్ వాటికైనా నేను వెళ్ళగలగాలి అని జెప్పి దండం పెట్టుకొనొచ్చాను గురువుగారు ఈసారి. అది రవీంద్రన్న వాళ్ళైతే ఇంక వాళ్ళు నాకన్నా అదృష్టవంతులని జెప్పాలి. వాళ్ళు ఒకటి కూడా వదలకుండా వస్తున్నారు. శ్రీనివాస్ అన్న, రవీంద్ర అన్న అయితే. అదృష్టవంతులే. ఆ ఆ సంకల్పం ఉన్నప్పటికీ అది చివరి దాకా రావటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఏదో ఇష్యూ అదే రావచ్చు, గురుగారు. డబ్బులు ఆ! ప్రాబ్లం రావచ్చు. అది అంటే ఇంకా అది అమ్మవారి అనుగ్రహమే గురుగారు. అన్నీ అటెండ్ అవ్వగలిగారు అంటే అది మామూలుగా అయితే అవ్వదది. అది అమ్మవారు ఇంక రప్పించుకుంటేనే అవుతుందంతే. పీఠంలో జరిగిన గొడవలకి ఇంకా ఎవరుంటారు? ఎవరెళ్ళిపోతారు? ఇవన్నీ గూడా టెన్షన్‌లుండేయి. ఇవన్నీ దాటుకొనొచ్చి ఇక్కడి దాకా రాగలిగామంటే నిజంగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అమ్మవారి అనుగ్రహం ఉన్నవాళ్ళే అని అనుకోవాలి గురువుగారు.
అయితే పోయిన వాళ్ళందరూ అమ్మవారి అనుగ్రహం లేకపోయిందా? ఆ? అలా కాకపోయినా గానీ ఉన్న వాళ్ళమైతే ఉంది గురుగారు. ఇంకా వాళ్ళు ఇంకో అమ్మవారిని ఇంకా గట్టిగా పట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆవిడ ఏమైనా కనికరిస్తే రాణిస్తుంది అంతే. ఎందుకు మీరు పీఠం పెట్టండి, మీరు పోయిన వాళ్ళందరూ మీరు చేర్చుకోండి. ఏమైంది ఇంకా ఆమె వద్దు ఎందుకు? గురుగారు, వద్దు గురుగారు, మేము అలాంటి సాహస కార్యాలు మేమేం చేయం. మాకు ఇదే బాగుంది, మేము శిష్యుల్లానే కరెక్ట్ గా ఉంటాం. అయితే ఇప్పుడు ఉన్నవాళ్ళు పోయినాలు అనే టాపిక్ వచ్చింది కాబట్టి, ఒకవేళ ఇప్పుడున్న డెవలప్మెంట్ కి గతంలో పోల్చుకుంటే పీఠం డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇప్పుడు కనుక మీరు కనుక పీఠంలో కనుక లేకుండా ఇవన్నీ చూస్తే ఎలా, అసలు ఎలా అంటే మేము అమ్మో, అనుకోకుంటే. అసలు మీరు అలా అనని కూడా అనకండి, నాకు భయం వేస్తుంది. ఉమ్, నేను పీఠంలోనే ఉండాలి ఖచ్చితంగా. మీరు ఏంటి నాకు మొత్తం అన్ని శక్తులు ఇచ్చేసి నువ్వు ఓ పీఠం పెట్టుకో అంటే కూడా నేను పెట్టుకోను, నేను ఇక్కడే ఉంటాను పీఠంలో. పెట్టుకోవాలమ్మా పీఠం, ఇప్పుడు అయితే అందరు పీఠాలు వద్దు పెట్టుకోవడానికి. గురుగారు, వద్దు వద్దు, నాకు ఇలానే బాగుంది. నేను ఎలా మనశ్శాంతిగా ఉంటానో నాకు అలానే బాగుంది. నేనైతే వెళ్ళలేను గురుగారు. రవీంద్ర ఒక పీఠం పెడతాడు, నువ్వు ఒక పీఠం పెట్టు. ఎవరు అదే శ్రీనివాసం పెట్టు. గురుగారు, అదే చెప్పాను కదా గురుగారు, మీరు 4 చోట్ల తిరగలరు అనుకుంటే నలుగురికి పీఠాధిపత్యం ఇచ్చి మీరే తిరగండి. మేము ఓ, మేము నేను మనం తిరిగేదానికి మీరు మౌనవ్రతం పీఠం పాటిస్తాం. పెట్టడానికి నేను తిరిగేదానికి మీరు పీఠం పెట్టడం ఎందుకు ఇంకా? మేము సొంతంగా ఏం చెయ్యం గురుగారు, మీరుంటేనే చేస్తాం మేము. అలాంటప్పుడు పెట్టకుండా ఉన్న పీఠంలో శిష్యుల్లాగా ఉండడమే తెలివైన పని. అది నీ తెలివి, మిగతా వాళ్ళందరూ కాదు కదా. అందరు ఇప్పుడు మరి లేదు గురుగారు, ఏది మనకి నిజమైన మనశ్శాంతి వస్తుందో దానిలోనే ఉండాలి. ఎంత ఆలోచించుకున్నా గానీ అదే పరిగెడుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడమే మేలు గురుగారు. అయితే ఇంత దూరం వస్తుందని ఎక్స్పెక్ట్ అనుకున్నారా మీరు? ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ కరెక్ట్గా అది చిన్న విషయాలు కాదు అసలు. ఆ, మీరు దగ్గర నుంచి అన్ని చూశారు. గురువు గారు ఎంత బాధపడ్డారు, పీఠాన్ని ఎంత దుష్ప్రచారాలు చేశారో చూశారు. అంటే పీఠం ఇంత తక్కువ సమయంలో ఇంత అచీవ్మెంట్ జరుగుతుందని చెప్పి అనుకున్నారా? లేదు గురుగారు, అస్సలు అనుకోలేదు. అంటే మనం నిలబడి ఉంటాం అదైతే నాకు గ్యారంటీ ఉంది, కానీ ఇంత ఫాస్ట్ గా మళ్ళీ వెనక్కి వస్తాము అని అయితే నేను అది కూడా అదేదో డబుల్ స్పీడ్ తో మళ్ళీ ఎక్కువ ఇది ఉంది కదా, అలా వచ్చేసాం మనం. అంత ఫాస్ట్ గా వచ్చాము అనిపించింది గురుగారు. అంటే ఇప్పుడు వాళ్ళు రెండో మంత్రం కోసమే చాలా మంది సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూశారు. ఉమ్. అలాంటిది ఇప్పుడు మంత్ర దీక్షలు స్టార్ట్ అయ్యి పీఠం ఓన్ గా స్టార్ట్ అయ్యి వాళ్ళు అలా చేయడం వల్ల మనకి ఇంత ఫాస్ట్ గా అయింది అనిపించింది గురుగారు నాకైతే. అంటే వాళ్ళు అలా వాళ్ళు చేయకుండా నిదానంగా పీఠంలోనే ఉండి అలానే సాగుతూ ఏదో ఏదో ముసుగులో గుద్దులాటలాగా చిన్న చిన్నగా జరుగుతూ ఉంటే ఇంకెప్పటికో ఏదో తెలియదు. వాళ్ళు అలా ఆ, చేయడం వల్ల ఇంకా మనకు ఫాస్ట్ గా అయిపోయింది. అదే అదే ఇప్పుడు చదువుతున్నా అంతా వాళ్ళ పుణ్యమే ఇది చదువుతున్నా కదా, ఇప్పుడు ఓపెన్ గా చదువుతున్నా, ఓపెన్ స్టేట్మెంట్ అన్నమాట. మామూలుగా వాళ్ళు అంత రెచ్చగొట్టకుండా, వాళ్ళంత దుష్ప్రచారాలు చేయకుండా ఉంటే పీఠాన్ని డెవలప్మెంట్ కానీ, కొత్త కొత్త కార్యక్రమాలు కానీ, ఈ రకమైన దీక్షలు కానీ అనేది నేను ఇచ్చేవాడిని కాదు. ఖచ్చితంగా ఇచ్చేవాడిని అవును కాదు. గురుగారు, అవును గురుగారు, అమ్మవారి మేమంతా మీద కూడా అదే ప్రెజర్ అనుకున్నాం. అమ్మవారి ప్రెజర్ పెట్టినా సరే నేను నిదానంగానే వెళ్దాం అని చెప్పి అనుకున్నాను. అని పూజలు చేయటం కానీ ఏది కూడా అంత స్పీడ్ గా అయ్యేది కాదు. ఒక 2 3 సంవత్సరాలు టైం పట్టేదేమో. బట్ కానీ పీఠాన్ని దుష్ప్రచారాలు చేసేసి, లేనిపోని అపోదలు చేసేసి, బాగా నరకేతలు పెట్టేసి, ఉన్నది లేనిది కల్పించి చెప్పి ఏది చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంకా పీఠానికి స్టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి ఇంకా ఒక అడుగు ముందుకేసి అన్ని కార్యక్రమాలు తీసుకురావడం, ఉన్న వాళ్ళందరినీ బయటికి నెట్టేయటం, మళ్ళీ కొత్త వాళ్ళు ఇంకోటి అంటున్నారు వచ్చే వాళ్ళు అంటే ఎవరిని తీసుకునే ఉద్దేశం లేదు ఇంకా. పీఠం ఆ, కష్టకాలం ఉన్నప్పుడు ఒకరు కూడా వచ్చి గురువు గారు ఇది పరిస్థితి అని వాళ్ళకి అన్ని తెలిసినా సరే ఎవరు కూడా దగ్గరకు వచ్చి ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, గురువు గారిని ఎంత తూట్లు పోస్తున్నారని కూడా తెలిసింది కూడా దగ్గరుండి కూడా చూసి కూడా రానోళ్ళు పీఠం మీద ఇంక వాళ్ళకి ఉన్నట్టేంది ఇంకా. అమ్మవారు ఎందుకు రానిస్తుంది? అమ్మవారు రానిచ్చినా నేను రాని. ఎందుకు రానినంటే కృతజ్ఞత అనేది లేకపోతే ఎప్పటికైనా కానీ అది నిలబడదు. ఎందుకంటే గురువు అనేవాడు ఇప్పుడు వాళ్ళకి గురువు తర్వాత ఏదైనా అని చెప్పి, ఎవరైనా సరే, నాకైనా సరే, మీకైనా సరే, ఎవరైనా సరే అలాంటి గురువు గారు కష్టంలో ఉన్నప్పుడు కనీసం ఎవరైనా సరే వచ్చి గురువు గారు ఏం కాదు అనే ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అంతా 10 మంది ఇప్పుడున్న వాళ్ళలో తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. గురు పూజోత్సవం అనేది అందరికి ఒక పెద్ద పండుగ. ఆ గురు పూజోత్సవం కూడా కనీసం రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే నేను ఎవరిని కన్సిడర్ చేయను, ఎందుకు రాలే, ఎవరి ఇబ్బందులు వాళ్ళు కనీసం రాగలిగిన వాళ్ళు కూడా రాలేదు. మరి అలాంటప్పుడు వాళ్ళకి గురువు ఉపయోగం లేదు, ఇంకా అయిపోయింది గురువు గారితో అనుకున్నప్పుడు మళ్ళీ పీఠంకి ఏం పని ఉంది అసలు? ఇంకా పీఠంకి రావాల్సిన అవసరం ఏముంది, మాతో ఏం అవసరం ఉంది? అందుకని వాళ్ళు ఎవరు రారు, వాళ్ళకి అది కూడా అవసరమే ఉంటుంది, తర్వాత ఏముంటది అన్నమాట.
ఎవరు తీసుకునే ఉద్దేశం లేదు. కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. పాత నీరంతా వెళ్ళిపోయింది. పిచ్చి నీరంతా వెళ్ళిపోయింది. కొత్త నూరికి అవకాశం వచ్చింది. ముందు ముందు రోజుల్లో ఇప్పుడు ఎన్ని కార్యక్రమం ఇప్పుడు అడిగేదంటే మంత్రదీక్షలు, ప్రత్యక్ష మంత్రదీక్షలు కానీ, తీర్థయాత్రల కార్యక్రమం కానీ అసలు ఎలా అనిపిస్తుంది? ఈ కొత్త కొత్త కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టి కొత్త పథకాల్లాగా ఎలా ఉన్నాయి? అదే గురుగారు. అదే శ్రీనివాస్ అన్న అంటారు కదా గురుగారు, పీఠం 2.0 చూస్తున్నాము మేము మంత్ర దీక్షలు తీసుకున్న తర్వాత, ఎనర్జీ లెవెల్స్ అలా ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్క విషయం. అంటే నేను రాలేకపోయినా కానీ నేను అడుగుతూ ఉంటా గురుగారు. అడిగినప్పుడు చెప్తారనమాట. ఆ, నువ్వు మిస్ అవుతున్నావమ్మా, తొందరగా తీసుకో నువ్వు కూడా అని చెప్పి చెప్తున్నారనమాట. నాకు అదే అనిపించింది గురుగారు. ఆ, ఇంత ఫాస్ట్ గా అయింది నిజంగా. ఇంత ఎనర్జీ పీఠంలో పెట్టుకుని వీళ్ళు ఇలా అది భ్రమ పడిపోయి వెళ్ళిపోయారని అనుకోవాలి గురుగారు అంతే. ఆ అది నిజంగా ఎలా అంటే వీళ్ళు ఇలా ఇంత ఇదిగా చేయబట్టి ఇంత ఫాస్ట్ గా మనం వెనక్కి వచ్చింది ఒకటి. మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ అనేవి నేను ఇదివరకు వెళ్ళిన అన్న సందర్భానికి నేను సెకండ్ స్టార్ట్ చేసింది గాన్గాపూర్ తో స్టార్ట్ చేశాను. గాన్గాపూర్ లో ఉన్న దానికి ఎనర్జీ లెవెల్సే వేరే లెవెల్ అనుకుంటే గాన్గాపూర్ కన్నా కూడా ఎక్కువ ఉన్నాయి గురువు గారు ఇక్కడ ఈసారి. మనం అన్న సందర్పణ జరిగిన విధానం గాని, నెక్స్ట్ తీర్థయాత్రలు చూసినప్పుడు జరిగిన విధానం గాని, ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవే వేరేలాగా ఉన్నాయి అసలు. అది వచ్చిన ఎవరికైనా గానీ, అంటే నేను మామూలు సాధన చేస్తేనే ఇలా ఉంది. ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద సాధనలు అన్ని చేశారు కదా! వాళ్ళకి ఇంకెలా ఉంటుంది? వాళ్ళు అన్ని మిస్ అయిపోయారే అనిపించింది గురుగారు నాకు. అందుకేనమ్మా పెద్ద పెద్ద సాధనలు చేశారు కాబట్టి మీరు పేట అందరూ కలిసి పెట్టుకొని అందరూ ఎవరైతే వెళ్ళిపోయారు రెండో మంత్రం మూడో మంత్రం అన్న వాళ్ళందరూ మీరు ఆదుకోవాలి. మరి ఆదుకోకుండా ఉంటే ఎట్లా చెప్పండి మరి? కనీసం కృతజ్ఞత లేదు మీకు, మీ తోటి సాధకులు అందరూ. ఉం? అబ్బా! తర్వాత వద్దులేండి గురుగారు. కృతజ్ఞత ఒక మీ విషయంలో ఉంటే చాలు. ఆ పీఠం విషయంలో, అమ్మవారి విషయంలో ఉంటే చాలు. మిగతాది పీఠం సాధకులంతా సాధకులంతా గురువు గారు ఉన్నారు కాబట్టి సాధకులు గురువు గారు. లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడే వెళ్తారు. లేదు లేదు, ఇక్కడ కాన్సెప్ట్ ఏం జరిగింది ఏం లేదు. అందరికి తెలిసిన తెలియని విషయం కొంతమందికి ఉండొచ్చు. గురువు గారి దగ్గర అంటే మంత్రం ఇచ్చి ఇచ్చేసి శక్తి అంతా అయిపోయిందంట. అయిపోయేసరికి ఇంకా గురువు దగ్గర మంత్రం వచ్చే శక్తి లేనప్పుడు ఇంకా ఆయనతో మనకేం పని అని చెప్పేసి అందరూ కూడా సర్దుకున్నారు అనమాట. ఒక్కసారిగా ఇదంతా పెట్టిన అమ్మవారు మాయ. ఇదంతా ఏది లేదు ఇక్కడ. గురువు గారు అదే గురుగారు. అదే గురుగారు, నేను అదే అనుకున్నాను. వీళ్ళు ఎంతసేపు గురువు గారి దగ్గర శక్తి అయిపోయింది, గురువు గారు ఇలా ఉన్నారు, గురువు గారు అలా అయిపోయారు, ఇంకేం లేదు అని చెప్పి వీళ్ళు ప్రచారాలు చేసి అన్ని చేస్తున్నారు. కానీ గురువు గారి పైన అమ్మవారు ఉన్నారు, అది వీళ్ళు ఎందుకు మర్చిపోతున్నారో అనిపించింది గురుగారు నాకైతే. అప్పుడు మాట్లాడుతున్నప్పుడే అనిపించింది. ఒకటి రెండు సార్లు అన్నాను కూడా, కానీ ఎవరు వినే స్టేజ్ లో లేరు. ఇంకా ఇదంతా అమ్మవారి మాయ. మీరు ముందే చెప్పారు కదా గురుగారు, శ్మశాన కాళీలో అందరినీ అమ్మవారు ఏరేస్తుంది, మీరంతా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పి చెప్పారు గురుగారు ముందే. శ్మశాన కాళీకి ముందే చెప్పారు మీరు. అప్పుడే అనుకున్నాను గురుగారు, ఇదంతా అమ్మవారి మాయ అనుకున్నాను గురుగారు. అదేనమ్మా. అక్కడ గురువు గారికి ఏది చేత కాదన్నప్పుడు గురువు గారు ఇచ్చినప్పుడు మళ్ళీ సంపాదించుకోవడం ఎంతలా పని. ఒకవేళ పోయిందే అనుకో కనీసం ఆ జ్ఞానం ఉన్నోడు శిష్యుడు గారు అదొకటి. తర్వాత పూజలు చేయడం చేత కాదు, ఏది చేత కాదు, డబ్బులు ఆయన ఏంది ఇంకా చాలా మంది ఇప్పుడు ఏందో ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఒక దానికి సమాధానం చెప్తా. గురువు గారు ఆయన బాగుపడింది మమ్మల్ని ఏం బాగు చేస్తుందని చెప్పి క్వశ్చన్లు కూడా వచ్చినాయి. ఆయన బాగు చేయడం కాదు, అమ్మవారి ఏదైతే చెప్పారు కదా, ఆమె చెప్పిన విధానంలో మాత్రం నేను నడుస్తా తప్ప నాకు అన్ని వచ్చు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళి ఎగిరెగిరి పడినాను కాదు. అదే మరి మిగతా గురువులకి నాకు అదే తేడా. దానివల్ల నేను ఇంతవరకు పూజలు చేయకపోవడం కానీ బయట సమాజంలోకి రాకపోవడం కానీ జరిగింది. ఇప్పుడు పీఠం అన్ని కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. అందరికీ సాధకులకి అన్ని వసతులతో కూడిన పీఠం ఏర్పాటు అయిపోయింది. అదొకటి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కొన్ని కొన్ని పూజలు అంటే ఒక సుమారుగా 2 3 నెలల నుంచి పూజలు చేస్తుంది. ఏది కూడా యూనిక్ గానే ఉంది కదా, మళ్ళీ డూప్లికేట్ మళ్ళీ మళ్ళీ చేసింది రాలేదు. అసలు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? అసలు గురువు గారే చేస్తున్నాడా? గురువు గారికి ఎంత శక్తి ఉంటే మరి ఎందుకు చేయలేదు ఇన్ని నెలలు? డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, పీఠం మంచి 5 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టొచ్చు కానీ క్వశ్చన్ కి మీరు సమాధానం ఏంది? గురుగారు అమ్మవారు చెప్పినట్టు చేస్తారు కాబట్టి ఇంతమంది శిష్యులు ఇదంతా ఉంది గురుగారు. మీరు సంపాదనే కావాలనుకుంటే మీకున్న విద్యకి ఎప్పుడో సంపాదించుకుని ఉండొచ్చు. మేమంతా ఎక్కడ ఉంటాం అసలు? వాళ్ళు అది ఆలోచించుకోలేకపోయారు కదా. అదే ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ కానీ అవి జరుగుతున్న పూజలు కానీ ఎలా అనిపిస్తున్నాయి? ఒక సాధకులుగా మీకు ఎలా ఉన్నాయి అవి చూసినప్పుడు? చాలా బాగున్నాయి గురుగారు. అసలు నేను ఎప్పుడు చూడలేదు కూడా ఇలాంటివి. ఆ ముగ్గులు గాని, ఆ దీపాలు గాని, ఆ పూజలు గాని అసలు నేను ఎప్పుడు చూడలేదు గురుగారు ఇలాంటివి అయితే నేను.
అలాంటివి చూస్తున్నాను నేను. పీఠంలో ఉండబట్టి నేను ఇవన్నీ చూడగలుగుతున్నాను అనిపించింది గురుగారు. అంత ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఉంచుకొని, ఇప్పుడు నేను నిజంగా డబ్బే ప్రధానం అనుకుని ఉండుంటే 5 ఫ్లోర్‌లు ఏం కర్మ గురువుగారు. 100 ఎకరాల పీఠం కూడా మీరు ఇప్పుడే కట్టేయొచ్చు. అది కాదు కదా! అమ్మవారు చెప్పినట్టు ధర్మంగా నడవాలి అనుకున్నారు కాబట్టి మీకు ఇన్ని పరీక్షలు ఎదుర్కొని మళ్ళీ శిష్యులుండాలి. నేనొక్కడిని బాగుపడ్డం కాదు, అందరూ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుపడాలి అనుకున్నారు కాబట్టి మీకింత ఇంత అవసరమైంది గానీ, లేదంటే మీకు మీరు సంపాదించుకోవాలనుకుంటే ఎప్పుడో సంపాదించుకోగలరు. దానిలో ఏముంది గురువుగారు. సాధకులందరూ కూడా ఆలోచన అదే కదా, అందుకే అడుగుతున్నాను. ఉమ్. అది వాళ్ళు చాలా అంటే ముందు సరిగా ఆలోచించలేదు. నెక్స్ట్ చాలా తొందరపడ్డారు. మాట అనే ముందు అనడం ఎంతసేపు గురుగారు. ఎవరినైనా మనం సీఎంని, పీఎంని కూడా అనేయాలనుకుంటే అనేయొచ్చు. కానీ తన తర్వాత వచ్చే పరిస్థితులేంటి? అమ్మవారు ఎలా రియాక్ట్ అవుతుంది? మనం అన్న మాట యూనివర్స్ లోకెళ్తుంది. దాని రియాక్షన్ మన మీద ఉంటుంది అన్న భయం ఉండాలి గదా! అది లేకుండా చేసుకున్నారంతే. ఉమ్. ఓకే. తర్వాత ఈ అన్న సందర్పణ జరిగిన విధానానికి, మిగతా జరిగిన విధానానికి ఏమైనా తేడా గమనించగలిగారా? ఎందుకంటే ఒక 50 అన్న సందర్పణ తర్వాత 4 నెలల తర్వాత జరిగిన అన్న సందర్పణ అందరూ కూడా సాధకులు ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఒక ప్రోగ్రామ్ ఇది. ఇదే ఒక అవును గురుగారు. అసలు అందరి ఫేసెస్ లో ఏంటంటే అబ్బా! అన్నసంతర్పణ జరుగుతోంది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఎంత సాటిస్ఫాక్షన్ అంటే ప్రతి ఒక్కళ్ళకి మనం అన్నసంతర్పణలో 50 అన్నసంతర్పణలో మనం ఉన్నాము అని చెప్పి, అందులోనూ చాలా రోజుల తర్వాత జరుగుతోంది కూడా. అందరూ నిజంగా ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యి చాలా శ్రద్ధగా చేశారు గురువుగారు అందరూ. అసలు ఏమాత్రం అటు ఇటు కూడా చూడలేదన్నమాట. ఎవరి పనులు వాళ్ళు అలా చేసుకున్నారు నిజంగా. అదే ఈ చాలా పీఠంలో సంతోషంగా చాలా సంతోషంగా అందుకునేది. అనిపించింది. అది కూడా ఒక్క డిస్టర్బెన్స్ కూడా రాలేదు గురువుగారు. అటు వర్షం వచ్చింది, లేదు సరుకులు కొంచెం లేట్ అయ్యాయి. ఏదైనా జరిగుండొచ్చు గానీ, ఒక్క డిస్టర్బెన్స్ అంటే ఒక్కళ్ళ డిస్టర్బెన్స్ కూడా రాలేదు. అది కూడా అందరూ చాలా ప్రశాంతంగా అంటే ఆహ్, ఇది మన పని అని సంతోషంగా చేసుకుంటే ఎలా చేసుకుంటారో అలా చేసుకున్నారు గురువుగారు అందరూ. నిజంగా ఇది అందరికీ గుర్తుంటుందిది. 50వ అన్న సంతర్పణ అనేది. ఇదివరకు జరగాల్సిన జరిగిన అన్న స ఆ! జరిగింది. జరగాల్సినంతా ఎప్పుడూ లేని విధంగా జరగాల్సిన దరిద్రాలన్నీ ముందు రోజు జరిగినాయి. అన్నిటిని కూడా అదే. దాటుకొని ముందు రోజు బయటకు వచ్చినాం అనమాట. కానీ హ్మ్. ఈ అన్న సందర్పణ అంటే అదొక ఎమోషనల్ ప్రోగ్రామ్ అనే అంటాను నేను అందరికీ కూడా. ఇదేదో కార్యక్రమం అని చెప్పేసి నేను అనుకోను. అందరికీ సాధకులకి అదొక రకమైన ఎమోషనల్ మనసుకి హత్తుకునే కార్యక్రమం. అది మనకి ఎందుకే అంత మరి అన్న సందర్పణ అంటే రోజు జరిగేది అదే కదా, మరి ఎందుకు రావాలి అంత? అంటే మేము చాలా మిస్ అవుతున్నాం గురువుగారు. లోపల లోపల ఇన్ని నెలలు అయిపోయింది అన్న సంతర్పణ లేదు. పీఠం పనులు అయిపోతే అప్పుడొస్తుంది. పీఠం పనులు అయిపోవాలి, అయిపోవాలి అనుకుంటున్నాం. కానీ ఇంత తొందరగా మీరు అన్న సంతర్పణ తీసుకొచ్చేటప్పటికి అందరికి ఎక్కడ లేని హుషారొచ్చేసిందనమాట. వ అబ్బా! అన్న సంతర్పణ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అని జెప్పి. పీఠం పనులు అయ్యాక అనుకుంటూ ఉన్నవాళ్ళం. సడెన్‌గా ఉంది అన్న సంతర్పణ అనంగానే ఎక్కడి వాళ్ళు అక్కడ అందరి పనులు వదిలిపెట్టేసుకొని అలా వచ్చేసారు అందరూ. ఆ పేరం పనులు జరుగుతున్నాయి. ఇంకా అట్లే అట్లా అయిపోయినాయి. ఇంకా అయిపోను కూడా అయిపోలేదు. అయిపోయినప్పటికి వెంటనే అనౌన్స్మెంట్. అసలు అనౌన్స్మెంట్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని అనౌన్స్మెంట్. అసలు ఏమనిపించింది అసలు ఆ టైంలో మీకు? మీరు ఒక ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎగిరి గంతేసారు గురువుగారు అందరం నాతో కలిపి. చాలా అన్న సంతర్పణ స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ ఎళ్ళొచ్చు అని జెప్పి చాలా సంతోషించాం గురుగారు. అది గూడా 50యోది అనేటప్పటికి అదొక ఎక్సైట్‌మెంట్ అన్నమాట. పీఠం తరపున జరుగుతున్న 50వ అన్న సంతర్పణ అనేటప్పటికి. తర్వాత అందరూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, అక్కడ అన్న సందర్భంలో పార్టిసిపేషన్ భక్తులు మంచి ఇచ్చిన కాంప్లిమెంట్స్ మంచిగా బాగా చేస్తున్నారు హ్మ్. మీరు ఏంటి అనేది అదేమైనా ఉంటే చెప్పండి. అది చాలా మంది చెప్పాను గదా గురుగారు. నేను నోరు తెరిచి నేను అడగాల్సిన అవసరం రాలేదు. ఎలా ఉన్నాయమ్మా? నచ్చాయా? లేదా? ఇంకేమన్నా కావాలా? అని జెప్పి నేను అడగాల్సిన ఒక్కళ్ళని గూడా అడగాల్సిన అవసరం రాలేదు. వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారు. నేను వాటర్ పోస్తున్నాను. టకటక వచ్చి వాళ్ళంతట వాళ్ళే నలుగురు, ఐదుగురు వస్తున్నారు, చెప్తున్నారు, ఎళ్తున్నారు. వస్తున్నారు, చెప్తున్నారు, ఎళ్తున్నారు. చాలా బాగా చేశారు. మీరు వేరే వాళ్ళలాగా లేకుండా మళ్ళీ మళ్ళీ అడిగి పెడుతున్నారు. కావాల్సినంత తినండి అని జెప్పి చెప్తున్నారు. అది చాలా సంతోషంగా అనిపించిందమ్మా. అంటే ఇప్పుడు అన్న సంతర్పణకొచ్చిన వాళ్ళు గూడా
ఈ అన్నానికి లేకుండా వచ్చిన వాళ్ళు కాదు కదా గురుగారు. అందరూ గౌరవం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. తినేటప్పుడు ఎవరైనా రెస్పెక్ట్ లేకపోతే అవి మనం అమృతం పెట్టినా గానీ తినలేరు గురుగారు. అది రెస్పెక్ట్ ఉండడం వల్ల వాళ్ళకి కూడా చాలా సంతోషంగా అనిపించింది అనమాట. అందుకే అడక్క ముందు అందరూ రండమ్మా పెట్టించుకోండి, తినండి, మీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ రండి అని చెప్పి వాళ్ళు అడక్క ముందే మనం చెప్తూ ఉంటే అది వాళ్ళకి కూడా మంచిగా అనిపించింది గురుగారు. అందుకే మంచి సాటిస్ఫాక్షన్ తో వచ్చి వాళ్ళంతట వాళ్ళు చెప్పెళ్తున్నారు. మనం అడగకపోయినా గాని వాళ్ళే వచ్చి వాళ్ళే చెప్పెళ్తున్నారనమాట. ఈ అన్న చాలా మర్యాదగా పెట్టారు అన్న ఫీలింగ్ అయితే అందరి కళ్ళల్లో కనిపించింది గురుగారు. అన్న సందర్భం అది కూడా అన్ని పదార్థాలు బాగుండేటప్పటికి ఇంకో పాయసం బాగుండేటప్పటికి ఇంకా కావాల్సినంత తీసుకుని వెళ్ళారనమాట. ఓకే. అది మనకి సాటిస్ఫాక్షన్. అన్న సందర్పణ కార్యక్రమం జరగట్లేదని చెప్పి దాని రీప్లేస్మెంట్ గా తీర్థయాత్ర కార్యక్రమం అనేది స్టార్ట్ చేయగలిగాం అప్పుడు అమ్మవారి సన్నిధి నుంచి బెజవాడ నుంచి. అసలు ఈ తీర్థయాత్ర కార్యక్రమం కొత్తగా స్టార్ట్ చేసాం. అసలు ఒక సాధకులుగా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు రాకపోయినప్పటికి కూడా అక్కడ జరుగుతున్నది అనేది ప్రతిదీ కూడా మీరు చూస్తూనే ఉన్నాం. అసలు ఏంది కొత్త కార్యక్రమం గురించి మీ మాట? అవును గురుగారు. అంటే ఇప్పుడు మనం ఇంట్లో చేసిన జపానికి, గుళ్ళో చేసిన జపానికే తేడా ఉంటుంది. అలాంటప్పుడు ఒక క్షేత్రానికెళ్ళి మనం జపం చేయగలిగి అది కూడా గురువుగారి సమక్షంలో చేయగలుగుతున్నాము అంటే ఇంక వాళ్ళంతా అదృష్టవంతులు వెళ్ళగలుగుతున్నారు అని చెప్పి అనుకోవాలి గురుగారు. ఎందుకంటే మామూలుగా క్షేత్రాల్లో మనంతట మనం చేస్తేనే ఆ ఎనర్జీనే వేరే ఉంటుంది. అట్లాంటిది గురువుగారి సమక్షంలో ఆయన చెప్తూ ఉంటే చేయగలగడం, ఆయన చూపిచ్చే అనుభవాలన్నీ చూడగలగడం అనేది నిజంగా అదృష్టం ఉంటే అదృష్టం ఉండి వెళ్ళగలిగారు గురువుగారు. నేను పోయినసారి గూడా ఆ ఒక్క రీజన్‌కే నేను ఆగిపోయాను గురువుగారు. నేను గూడా వెళ్ళాలి. ఇలా అయినా ఒక తీర్థయాత్ర అటెండ్ అయినట్టు ఉంటుంది నాకు గూడా. ఇప్పుడు భైరవకోన గాని, గుటక సిద్ధేశ్వరం గాని ఇవన్నీ చూడడానికి అవుతుంది. అక్కడ జపసాధన చేయడానికి అవుతుంది అని చెప్పి అనుకున్నాను గురువుగారు. నాకు చాలా బాగా నచ్చింది గురువుగారు. ఆ డబుల్ బోనాంజలాగా అన్న సందర్భంలో జరిగిన తర్వాత మళ్ళీ తీర్థయాత్ర కార్యక్రమం రెండు కూడా ప్యారల్ గా జరిగినాయి. ఆ ప్యారల్ గా అదే ఆ జరిగిన 50 50 అన్న సందర్భంలో స్పెషాలిటీ గురువుగారు అది. ఉమ్, అంటే అది కూడా సింగిల్ గా ఏదో ఒక గుడి రెండు గుళ్ళతో కాదు, కంప్లీట్ ఫుల్ ప్యాకేజ్ తో కడుపు నిండా అందరికి గుళ్ళన్ని ఆ! చూపించడం ఎలా ఉంది ఆ సాధనలు? అదే అదే గురువుగారు. కడుపు నిండా తినేసి, కంటి నిండా దేవుడిని చూసుకుంటే, అప్పుడు కూర్చొని ఆ సాటిస్ఫాక్షన్‌తో జపసాధన చేస్తే ఎలా ఉందో, నిజంగా అలానే ఉంది గురువుగారు. ఈసారి అన్న సంతర్పణ అయితే అంటే అందరికీ ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఒక మెమోరీ మిగిలిపోయింది గురువుగారు. అది కూడా ఒక అడవి అది అంతా. మళ్ళీ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు కనీసం. మనం ఏం చేయడానికైనా అంటే వేరే డీవియేట్ అవ్వడానికి ఏ ఆప్షన్ లేకుండా గురువుగారి సమక్షంలోనే ఉండి, మళ్ళీ ఆ భైరవకోన జలపాతంలో అక్కడ స్నానం చేసి, అక్కడ మళ్ళీ పెన్నా నది చూసుకుని, అన్నీ చూసుకుని మంచి సాటిస్ఫాక్షన్ ఉంది గురువుగారు. ఈసారైతే అన్న సంతర్పణ. అన్నీ కవర్ అయిపోయాయి. ఒక ఫుల్ మీల్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది గురువుగారు. అంటే గత జప సాధనకి గురువు గారి సమక్షంలో చేసిన జప సాధనకి డిఫరెన్స్ ఏమైనా గమనించగలిగారా? గ్రూప్ లో కలిగినప్పుడు మీ జప సాధనకి ఏంటి? చూసాను గురుగారు. చాలా చూసాను. అంటే ఎంత ఫాస్ట్‌గా మనం మనం ఏం చూడాలనుకుంటున్నాం అంటే అమ్మవారు మనకేం చూపించాలనుకుంటుందనేది ఒక 2 నిమిషాలకే మనకి కనిపించేస్తుంది గురుగారు. అమ్మవారైతే జొన్నవాడ అమ్మవారిని నేను ఆల్‌మోస్ట్ ఒక 10 అడుగుల పైన చూసాను గురుగారు అక్కడ ధ్యానంలో ఉన్నప్పుడు. అలాగే నేను చెప్పాను గదా! అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థానం అని చెప్పి తెలీదు నాకు. నేను అప్పటికి ఇంక దర్శనం చేసుకోలేదు కాబట్టి నాకు తెలీదు. నేను ఇలా 5 నిమిషాలు కూర్చోగానే పెద్ద పాము అన్నీ కనిపించేటప్పటికి నాకు అదే అనిపించింది గురుగారు. అసలు నేను అమ్మవారిని గదా ధ్యానం చేస్తున్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకు కనిపించారు అనుకున్నాను. అది ఆయన స్థానం అని చెప్పి తెలీదు నాకప్పుడు. నెక్స్ట్ మనం భైరవకోనప్పుడు నీళ్ళల్లో సాధన చేసినప్పుడు గూడా మీరు కాళీ అమ్మవారు కనిపిస్తుంది అంటే ఒక పెద్ద కొండంత తలకాయి దాని చుట్టూ ఆహ్, వేర్లన్నీ ఎలా వస్తాయి గురుగారు చెట్టుకి, అలాగా అమ్మవారి జుట్టంతా అలా కొండంతా ఆవరించుకొని ఉంది గురుగారు. అలా చూసాను నేను. అలాగే దుర్గాదేవి దర్శనం గూడా చాలా బాగా అయింది గురుగారు నాకు. అంటే ఎక్కడ కూర్చున్నా గాని మనం జపసాధన స్టార్ట్ చేసినప్పుడు వెంటనే కనెక్ట్ అయిపోతున్నాము. అది నేను అబ్జర్వ్ చేశాను గురుగారు. మళ్ళీ మన మనసులో మనం దాచుంచేసిన భయాలు గాని, బాధ గాని ఏదన్నా ఉంటే అది అం అలా ఇలా వెళ్ళగానే అలా బయట పడిపోతుందనమాట. అది కూడా నేను బాగా అబ్జర్వ్ చేశాను గురుగారు. ఇరగాలమ్మ గుడిలో అయింది నాకిలాగా.
గురు సమక్షంలో చేస్తున్నాను కాబట్టి మన అనుభవాలు ఇంత ఫాస్ట్ గా వస్తున్నాయి అని చెప్పి అనిపించింది గురుగారు. ఆ భైరవకొండలో అక్కడ అసలు ఆ జప సాధన మొదటిసారిగా నాకు తెలిసి ఆ, చేయటం ఆ గురువు గారి సమక్షంలో అసలు ఎలా అనిపించింది అక్కడ వచ్చిన ఎనర్జీ లెవెల్స్ కానీ దర్శనాల విషయంలో కానీ అసలు ఎలా ఉంది? అదే గురుగారు ఫస్ట్ టైం మీ సమక్షంలో చేయడం అనేది అదే పెద్ద విషయం మాకు. అది అలాంటి చోట అసలు ప్రకృతికి అంత దగ్గరలో ఉండి నీళ్ళల్లో ఉండి జపసాధన చేస్తూ ఉంటే ఆ దర్శనాలు ఎంత ఫాస్ట్ గా అయిపోతున్నాయంటే ఆ ఈ కళ్ళు మూసి తెరిచే లోపు మనం ఏమేం చూడాలనుకుంటున్నామో అన్ని చూపించేస్తుంది అమ్మవారైతే. ఇంకా అది అవన్నీ మనకి గుర్తుండకపోవచ్చు కానీ అదంతా అయితే మైండ్ లో ఉంటుంది గురుగారు. సబ్ కాన్షియస్ లో అలానే ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అంత ఫాస్ట్ గా వస్తుంది. అది మీరుండబట్టి వస్తుంది అని అనుకున్నాను గురుగారు నేను. మేము జపసాధన మా అంతట మేము ఒక పని చేసిన దానికి, మీరు చెప్పిన తర్వాత మేము ఒక పని చేసిన దానికి చాలా తేడా ఉంటుంది గురుగారు. మీరు చెప్పిన తర్వాత చేస్తే అమ్మవారి అనుగ్రహం అనేది మాకు చాలా తేలిగ్గా వస్తుంది. గుడికి సిద్ధేశ్వరం అడవిలో తీసుకెళ్లి రాత్రి అంతా జాగరణ చేపించాం. అసలు అడవి తర్వాత ఉదయం అభిషేకం తర్వాత నాటు పందులు వచ్చినాయి. అసలు అవన్నీ చూసినప్పుడు అసలు ప్రకృతి దగ్గరగా వెళ్ళాము. అసలు ఏంటి ఆ గుడికి సిద్ధేశ్వరం గురించి రెండు మాటలు. గుడికి సిద్ధేశ్వరం అసలు శివుడికి అభిషేకం చేస్తాము మీరున్నప్పుడు అని చెప్పి మేము అసలు అనుకోనే లేదు గురుగారు. అది అక్కడ సాధ్యమైంది. మళ్ళీ అక్కడ ఉన్న శివలింగాలన్నీ కూడా బ్రహ్మసూత్ర శివలింగాలు ఉన్నాయి మళ్ళీ అన్ని. ఆ అంత అంత ప్రశాంతమైన ప్లేస్ లో ఒక దేవుడు దర్శనం చేయడం అనేదే ఇంకా ఒక జన్మలో ఒక అదృష్టం అని చెప్పి చెప్పాలి. అలాంటి చోట మేము అభిషేకం చేసుకుని అలాగే అమ్మవారు కూడా నక్క మీద ఉంది గురువుగారు అక్కడ అమ్మవారు. ఆ అమ్మవారైతే ఇష్టకామేశ్వరి అమ్మవారు. మనం శ్రీశైలంలోనే వింటాం ఇష్టకామేశ్వరి అమ్మవారి పేరు ఎప్పుడైనా గాని. ఫస్ట్ టైం నేను విడిగా ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి చూశానన్నమాట. ఇది ఫస్ట్ టైం. శ్రీశైలంలో కాకుండా చూసింది ఇదనమాట. ఆ అది కూడా నక్క మీద ఉంటుంది అమ్మవారు అని చెప్పి అన్నారు. అది చాలా నేనెక్కడో ప్రవచనాల్లో కూడా విన్నాను గురుగారు. చాలా తొందరగా ఫలితం ఇస్తుంది. అలాంటి అమ్మవారి దర్శనం అవ్వడమే మీకు అదృష్టం అని చెప్పి విన్నాను గురుగారు. పైన పైగా ఆ పైన కొండ మీద ఇంకో అమ్మవారు ఉంది ఇష్టకామేశ్వరి. కొండ మీదకి ఎక్కెళ్ళండి అంటే కష్టమైనా సరే మళ్ళీ ఇంత దూరం రాలేము అని చెప్పి ఎలాగో నేను కూడా పడుతులేస్తూ వచ్చేసాను గురుగారు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. నేను ఒక్కరోజు సెలవు పెట్టుకోకుండా ఉండుంటే ఇవన్నీ మిస్ అయిపోయేదాన్ని నేను. ఇంక మళ్ళీ లైఫ్ లో చూడగలిగేదాన్నా ఇంత ఓపిక ఉండేదా నాకు అని అనిపించింది గురుగారు. అంటే అదే చెప్పాను కదా గురుగారు. మనసుకి ఏమేమి సంతోషాన్ని ఇస్తాయో అవన్నీ చూసుకుని వచ్చాము ఈసారి. గర్భాలయంలో మీరు అందరూ కూర్చొని అభిషేకం చాలాసేపు ఎలా ఉంది అందరి ఆ! సమక్షంలో? చాలా బాగా ఉంది గురుగారు. అందరి గోత్రనామాలు జెప్పి ఒక్కొక్కళ్ళని అడిగి మరీ అందరితోనూ చేయిచ్చారు. అసలు అభిషేకం జేయడం అనేది అది మర్చిపోలేని విషయం అన్నమాట. అక్కడ శ్రీనివాస్ అన్నయితే ఏదో ఆయనకి ధ్యానంలో ఆయన చేస్తూ ఉంటేనే శివతాండవం అంతా చూసేసారట ఆయన. మాకైతే భలేగా అనిపిచ్చిందసలు. ఇట్లాంటి చోటుకొచ్చి మేము ఇది జేయగలుగుతున్నామా? ఇదంతా నిజమేనా? అనిపిచ్చింది గురువుగారు నాకైతే. మామూలుగా విడిగా వెళ్ళుండుంటే ఇవన్నీ సాధ్యమయ్యే విషయాలే కాదు గురుగారు. మీతో వెళ్ళాం కాబట్టి ఇవన్నీ సాధ్యమయ్యాయి మాకు. తర్వాత అనుకున్న సమయానికి అన్ని కూడా అనుకున్నవి అన్ని చూపించగలిగాము. టైం టు టైం తర్వాత మళ్ళీ టయానికి ఇంటికి పంపించడం అసలు ఎలా అనిపించింది? అదే గురువుగారు. అది ఇదంతా అది మామూలు మనుషులు ప్లాన్ చేసుకుని వెళ్తుంటే ఏదో ఒక అపశృతి, ఏదో ఒకటి అడ్డంకి, ఏదో ఒకటి వచ్చేది గురువుగారు. ఇదంతా అమ్మవారి ప్లానింగ్ అందుకే ఇంత పర్ఫెక్ట్ గా అయిపోయింది అనిపించింది గురుగారు. ఆ నరసింహకొండలో ఆ స్వామి దర్శనం కూడా నరసింహస్వామి దర్శనం గాని, మూలస్థానేశ్వర్ గాని, తర్వాత అక్కడ వెనకాల కృష్ణుడు ఉన్నాడు ఆయన గాని, రంగనాయక స్వామి టెంపుల్ గాని, కన్యకా పరమేశ్వర అమ్మవారు గాని అసలు ఇది 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 ఎక్కువ ఇది తక్కువ అని చెప్పడానికి లేదు గురుగారు. అలా అలా అయ్యాయి దర్శనాలైతే ఈసారి. అంత బాగా అయ్యాయి. అంత పర్ఫెక్ట్ గా మళ్ళీ ఎవరి టైమింగ్ కి వాళ్ళు ఎవ్వరు ఒక బస్ మిస్ అవ్వలేదు. ఒక ట్రైన్ మిస్ అవ్వలేదు. ఏమి అవ్వలేదు. కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాం అంతే. తర్వాత అది చాలా సంతోషంగా అనిపించింది. చాకలికొండలో వాక్కు కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యారు. అసలు అక్కడ
పీఠం తరపున వాక్య ఇవ్వటం అక్కడ అక్కడ జనాలు చూసి అసలు ఎలా అనిపించింది? అది మనకి ఊరు కాదు, మన తెలిసింది కాదు. అసలు ఏంది అదే అక్కడ? గురుగారు నాకు భలే వింత అంటే ఏదో వస్తారు ఒక నలుగురు ఐదుగురు వస్తారు చెప్పేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టు అనుకున్నాను గాని ఏదో ఒక 35 40 మంది వచ్చేసినట్టున్నారు. అంతా ఒక టెంట్ వేసుకుని కూర్చోబెడితే ఫంక్షన్ లాగా ఉంది అదైతే. అంత మంది వచ్చారు జనాలు. మనం ఎవరో కూడా తెలియదు ఇంతమంది ఎలా వచ్చారు ఇక్కడికి అనుకున్నాను గురుగారు నేనైతే. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కదా గురుగారు. ఆ, జేకేఆర్ గారు జేఎస్ఆర్ గారు వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు గురుగారు మనల్ని. వాళ్ళ వైఫ్ కూడా చాలా బాగున్నారు అప్పుడు. వాళ్ళు అక్కడికి వెళ్ళాం కదా నెల్లూరు వెళ్ళాం కదా ఒక అంజనాద్రి పీఠం అప్పుడు. అక్కడ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ అంతమంది వచ్చి అసలు ఎలా అయినా చేసి ఇప్పుడే అయిపోతే బాగుండు ఇప్పుడే అయిపోతే బాగుండు అని చూస్తున్నారు గురుగారు. అంతమంది వచ్చేసి ఆ ఆ, వాక్కు కోసం వెయిట్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. మన పీఠం వేరే లెవెల్కి వెళ్తోంది అనిపించింది గురుగారు. అదే మనకి మనం తెలియని ప్లేస్కి వెళ్ళి ఒక్కసారిగా తక్కువ టైంలోనే ఎంత 2:30 స్టార్ట్ చేసి నైట్ 9 9:30 వరకు సుమారు ఒక 40 మంది వరకు చెప్పగలిగాం. అసలు ఏమైంది ఈ మాట? అంటే మన అదే విశ్వాసం. అంటే మాకేమనిపించిందంటే ఇప్పుడు దాకా ఇంత అలసిపోయి ఉన్నారు గురువు గారు కూడా ఇన్ని చూసుకుని మళ్ళీ అసలు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఇంతమందితో మాట్లాడాలంటే మళ్ళీ ఎనర్జీ అవుతుంది కదా. నేను అమ్మగారు అదే బయట కూర్చుని అదే మాట్లాడుకున్నాం గురుగారు. ఆ అమ్మవారు వస్తుంది ఓపిక అంతే ఇంకా అని అనుకున్నాం గురుగారు. ఆ అంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన తర్వాత ఇంత టైం పట్టేస్తుంది ఒక పక్క. ఇంకా ఎనర్జీ అయిపోతూ ఉంటుంది. ఎలా మేనేజ్ చేస్తారు ఎలాగా అనుకున్నాం గురుగారు. ఇంకా అమ్మవారే చూసుకుంటుంది ఇంకా అంతే అనుకున్నాం గురుగారు. ఉమ్. తర్వాత పీఠం గత లాస్ట్ ఇయర్ కి ఇప్పుడు డెవలప్మెంట్ కి మీకు బాగా నచ్చిన డెవలప్మెంట్ ఏంటి? పీఠమే గురుగారు. పీఠం అసలు అంత బాగా ఆ ఫొటోస్ చూస్తేనే ఎప్పుడెప్పుడు చేయాలా అనిపిస్తుంది నాకైతే. అది విగ్రహ ప్రతిష్ట అవి అయితే ఇంకా ఎలా ఉంటుందా ఏ ఇంకా చూడాలి ఇంకా ఆ వైభవం అనేది చూడాలి అని చాలా అనిపిస్తుంది గురుగారు. తీర్థయాత్రలు ఇవన్నీ ఎలా అయినా నడుస్తాయి. పీఠంలో అమ్మవారు వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది అది చూడాలి ఎప్పుడెప్పుడు చూస్తావా అనిపిస్తుంది గురుగారు. చాలా సంతోషంగా ఉంటుంది. అంత డెవలప్ అవడం అది ఆ కన్స్ట్రక్షన్ అవ్వడం గాని అది అవన్నీ చాలా చాలా సంతోషంగా అనిపించాయి గురుగారు. మంత్రి దీక్షలప్పుడు చూస్తేనే అనిపించింది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని అనిపించింది. ఈ ప్రత్యక్ష మంత్ర దీక్షల గురించి మీరు ఒక సీనియర్ గా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సాధన ఆన్లైన్ లో తీసుకోవటం, ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్ర దీక్షలు అది కూడా 2 రోజుల కార్యక్రమం ఇవన్నీ చూసినప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది ఈ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం? అదే వింతగా ఉంది గురుగారు. నాకన్నా సీనియర్లు ఉన్నారు. వాళ్ళంతా రాలేకపోయారు ఇక్కడ దాకా. అమ్మవారు కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడుతోంది. ఎలా ఆడుకుంటోంది అమ్మవారు అనిపించింది గురుగారు. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యక్ష మంత్ర దీక్షలు తీసుకోవడం అనేది ఆన్లైన్ లో తీసుకున్న దానికే ఇంత శక్తి ఉందంటే ప్రత్యక్షంగా తీసుకున్న వాళ్ళు నేను తీసుకున్న వాళ్ళని కూడా ఇద్దరు ముగ్గురిని అడిగాను గురుగారు. వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. మీరు అనుభవించాలమ్మా ఆ వైబ్రేషన్స్ మేము చెప్తే అర్థం కాదు మీకు అని చెప్పి చెప్పారు గురుగారు. నాకు ఎప్పుడు తీసుకుందామా అని ఉంది గురుగారు నిజంగా. ఉమ్. అదే ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు అన్ని తట్టుకొని పీఠంలో ఒకసారిగా ఇన్ని చేంజెస్ ఆ, అన్ని అదే ఇంత డెవలప్మెంట్ వస్తుంది ఇలా మంత్ర దీక్షలు ఇస్తారు లేదంటే ఇంకేమైనా నేర్పిస్తారు అన్న ఆలోచన 1% ఉన్నా గానీ వాళ్ళు ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు అసలు. అందుకే కదా 100% వెళ్ళేవాళ్ళు కాదు. మాయ అమ్మవారి మాయ అదే కదా, ఎవరు కాబట్టి ఎవరు అని అనుకున్నారు కాబట్టి వెళ్ళారు. అందుకే మేము సైలెంట్ ఉన్నాం. ఎవరు పోతారా పోండిరా బాబు అనుకున్నాం, పోయారు. తర్వాత అన్ని మొదలైనవి. ఇప్పుడు ఏం లబోదిబో అనుకుంటున్నారు. ఏ దేవుడా ఏంది ఇది, ఇన్ని ఉండి అదే కూడా. ఎలా వెనకొద్దామా అని ఉంది గురుగారు. అందుకే నేను చెప్తున్నా కదా, ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక పీట పెట్టేసేయండి. పాత పూర్వ సాధకులందరినీ కూడా తీసుకొచ్చేసి 2 3 మంత్రాలు ఏదో బుక్ లో చూసుకోండి, మంత్రాలు ఇచ్చేసేయండి అయిపోద్ది. ఏదైనా సీక్రెట్ గా ఏదైనా అడిగితే మీకు సలహాలు ఇస్తా ఉంటుంది. మీరు పీట పెట్టుకుంటారంటే ఎవరైనా సరే. అదే మీరు వచ్చేదాకా మేము మౌన వ్రతం పాటించాలంతే. నేను వచ్చేదాకా నేను ఎప్పుడు వస్తా? నా షెడ్యూల్ చూస్తూనే ఉన్నారుగా. అదే గురుగారు అంతకు మించి మేమేం చేయలేం. మౌన వ్రతంలో ఉన్నారని చెప్పి మీరు వచ్చేదాకా సాగదీయాలంతే. తర్వాత శివరాత్రికి పీట పూజ ఆ, స్టార్ట్ చేస్తాను. చెప్పు చెప్పు. ఏంటి గురుగారు చెప్పండి గురుగారు.
శివరాత్రికి పీయడం స్టార్ట్ చేసాం అక్కడ ప్లేస్ లో. ఇప్పుడు శివరాత్రికి మహా అయితే 15 రోజులు ఉంది శివరాత్రి. ఈ వన్ అబ్బా! ఇయర్ నిజంగా నాకు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే పీఠం స్టార్టింగ్ రోజు నేనున్నాను. అది వీళ్ళందరూ పీఠం ఎత్తేస్తారు. ఇదయిపోతుంది, అదయిపోతుంది అన్నప్పుడు నిజంగా కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి గురువుగారు నాకైతే. అయ్యో! అలా అయిపోతుందా? ఇలా అయిపోతుందా? అని అంటే ఎంత కాదు అమ్మవారుంది అనుకున్నా గానీ చెప్పే మాటల ప్రభావం అనేది మైండ్ మీద ఉంటుంది ఖచ్చితంగా. అది నాకు నిజంగా ఏడుపొచ్చింది. నేనెళ్ళాను పీఠం ఫస్ట్ డే రోజు ఇలా అయిపోతుందా అని జెప్పి నాకు చాలా బాధేసింది. అట్లాంటిది నెక్స్ట్ శివరాత్రి వచ్చేటప్పటికి పీఠం ఇలా ఉంది అనేటప్పటికి నిజంగా నాకు ఎంత సంతోషం అంటే చెప్పడానికి వీల్లేదనమాట. అంత సంతోషంగా ఉంది నాకైతే. నెక్స్ట్ ఇంకా 15 రోజుల్లో ఉంది శివరాత్రి. ఇంకో 10 రోజుల్లో అంటేనే ఇలా ఉంది. ఇంకా అక్కడికొస్తే ఎలా ఉంటుందో అనుకుంటున్నాను గురుగారు. అదే ఆ గజ్జెల సౌండ్ వినడం గాని, నవరాత్రులు చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షంగా అలా అంటే ఇలా వచ్చినప్పుడు మాకొచ్చే ఇబ్బందుల్ని తొలగించడం గాని, ఇవన్నీ నా కళ్ళతో నేను అనుభవిచ్చాను. చూసాను. నేను అనుభవిచ్చినవి ఇవన్నీ ఈ ఇలా వీళ్ళ మాటలతో ఇలా పోతాయా అని చాలా చాలా బాధపడ్డాను గురువుగారు నేనైతే. అయితే కానీ ఇప్పుడు పీఠం ఇలా ఉంది అనేటప్పటికి నాకు నిజంగా ఎంత అది ఆ షెడ్ ఎయడం గాని, మొత్తం ఫ్లోరింగ్ చేయడం అవన్నీ చూసినప్పుడైతే నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందో. నేనున్నాను ఫస్ట్ డే అనుకుంటాను గురువుగారు నేనైతే చూసినప్పుడల్లా. అందరికి తెలుసు మాయ, అమ్మవారి మాయ గమనించింది ఇప్పుడు తెలుసుకుంటారు అంతే. ఎవరికి తెలియదా అదే. గురువు గారి శక్తి అమ్మవారి శక్తి అని తెలియదా? అదే గురుగారు. ప్రత్యక్షంగా అమ్మవారి స్పర్శను గూడా అనుభవిచ్చిన వాళ్ళున్నారు దానిలో. నాకు అదే అనిపిచ్చింది. నాకు బాగా హెడేకొచ్చేసినప్పుడు నవరాత్రుల అనుభవాల్లో గూడా చెప్పాను గురువుగారు నేను. నాకు బాగా హెడేకొచ్చినప్పుడు నేను బయట కూర్చొని మాట్లాడుతున్నాను గానీ, అమ్మవారి దగ్గరికెళ్ళలేదు నేనప్పుడు. అయితే అమ్మవారే నన్ను పిలిపిచ్చి లోపల కూర్చోబెట్టి, నా హెడేక్ 5 నిమిషాల్లో తగ్గిచ్చేసి మళ్ళీ బయటికి పంపించింది నన్నప్పుడు. అది నేనేదో నిద్రలో జరగలేదు, ఏదో మాయలో జరగలేదు, ధ్యానంలో గూడా జరగలేదు. అది ప్రత్యక్షంగా జరిగింది నాకది. అట్లాంటిది నేను ఇప్పుడు సడెన్‌గా ఇది అమ్మవారు లేదు, శక్తి లేదు, లేదంటే ఇంకోటో అంటే నమ్మాలంటే నాకు మనసు ఒప్పలేదు గురువుగారు అందుకే. నాకు ప్రత్యక్షంగా ఇప్పుడు ఒక తల్లి ఎలాగా పిల్లలకి కష్టమొస్తే అది తీసేయాలని చూస్తుందో, అలా చూసింది ఆవిడ నన్ను. అది నాకు బాగా మైండ్‌లో గుర్తుండిపోయింది గురువుగారు. నాతోటి సాధకురాలు ఆవిడ కూడా అప్పుడు అదే రోజు హెల్త్ బాలేకపోతే ఇంకా ఆవిడ అమ్మవారి స్పర్శ గూడా అనుభవిచ్చింది. పొట్ట మీద ఇలా రాసింది అమ్మవారు నాకొచ్చి, రాత్రి తగ్గిపోయింది నాకు అని జెప్పి, ఆవిడ అనుభవాల్లో ఆవిడ గూడా చెప్పారు గురువుగారు. అవన్నీ జూసిన తర్వాత నాకు అదే అనిపిచ్చింది గురువుగారు. నిజంగా ఈ ఏదో జన్మలో పుణ్యం జేసుకొనున్నాను. ఇంకా నన్ను ఉంచింది పీఠంలో అనిపిచ్చింది గురువుగారు. మొత్తానికైతే ఈ వన్ ఇయర్ హ్మ్. గురించి, ఈ వన్ ఇయర్ ప్రయాణం గురించి చెప్పుకుంటే మాటలు రావంటారు అయితే. అవును గురుగారు. అసలు నిజంగా అసలు పీఠం అలా ఉంది అంటే ఎంత సంతోషంగా ఉందంటే నాకు అది అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అంతే అది. అది అనుభవించాల్సిందే అంతే. ఆహ్, ఇప్పుడు వచ్చిన డిస్టర్బెన్సెస్‌కి పడ్డ మాటలకి అంత స్ట్రగుల్ అయ్యి గూడా అన్ని మాటలు అనిపించుకొని గూడా నేనింకా నిజంగా ఎవరేమైనా అనుకోని నేను ఇలానే ఉంటాను అన్నంత మొండిగా ఉండి నేనున్నదానికి నాకు నిజంగా సాటిస్ఫాక్షన్ గురుగారు పీఠం అలా ఉన్నందుకు. నేను అమ్మవారు నన్ను నిలబెట్టింది. అంటే నేను ఓడిపోయేలాగా చేయలేదు. నన్ను నిలబెట్టింది. నా మాట నిలబెట్టింది అన్న సంతోషం అయితే ఉంది గురువుగారు నాకు చాలా ఉంది. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, పీఠం రూల్స్ కానీ, గురువు గారు కానీ, మీరు వచ్చినప్పటికీ ఇప్పటికి ఏమన్నా డైవర్ట్ అయ్యి ఆయన నియమాలు తగ్గించడం కానీ, ఆ పర్ఫెక్షన్ తగ్గడం కానీ జరిగిందా? ఎందుకంటే ఏం లేదు గురువుగారు. ఆ పీఠంలో సాధకులు బయటికి వెళ్ళిపోతున్నారంటే గురువు గారి లోపం ఉన్నదని చెప్పేసి చాలా మంది మాటలు వస్తా ఉన్నాయి. దానికి మీ అభిప్రాయం, మీ మాట. లేదు గురుగారు. అదంతా అమ్మవారి మాయ. పీఠంలో వాళ్ళు ఎళ్ళిపోయారు అంటే అక్కడ ఉన్నదేంటంటే వాళ్ళలో ఉన్న ఏదో ఒక క్వాలిటీ అమ్మవారికి నచ్చలేదు. అది మార్చుకోవడానికి కూడా ఆవిడ ఛాన్స్‌లు ఇచ్చి ఉండుంటారు. వీళ్ళు మారకపోయేటప్పటికి పంపించారు అంతే గురువుగారు. అది ఏదో ఒక రకంగా అయితే అది గురువుగారిలో ఇది కాదు గురువుగారు. అది అమ్మవారు ఆడుతున్న ఆట అంతే. ఆవిడ ఆడింది ఆడింది. ఇప్పుడు మరి వాళ్ళంతా వెనక్కొద్దామని ఎలా అనుకుంటారు గురువుగారు? నిజంగా మీలోనే లోపం ఉండి మీరంతా మీరేదో తప్పు చేయడం వల్ల వాళ్ళెళ్ళుంటే అదే మీరున్నారు గదా! ఇప్పుడు. వేరే జనరేషన్ ఏం రాలేదు గదా! అదే మీరున్నప్పుడు మీరు వెనక్కొద్దామని ఎలా అనుకుంటారు? వీళ్ళు అనుకోరు గదా!
అదంతా వాళ్ళు అమ్మవారు ఆడిచ్చిన ఆట అంతే. అవకాశవాదులు, వాళ్ళకి అవసరం ఉందంటే ఏదైనా చేస్తారులే. కానీ మీ ఉద్దేశం ఏంది? గతంలో గురువు గారు ఉన్న పర్ఫెక్షన్ కానీ, అప్పటికి ఉన్న పద్ధతులు కానీ, ఏదైనా డైవర్ట్ అవ్వటం కానీ, తగ్గటం కానీ, పెరగటం కానీ ఏమైనా ఉందా? అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉన్నారా గురువు గారు? పీఠం గురువు గారు ఒకే రకంగా ఉన్నారా? సాధకులు మారారా? గురువు గారు మారారా? అది నా క్వశ్చన్ ఇప్పుడు. అర్థమైందా? సాధకులే మారారు గురుగారు. గురువుగారు అలానే ఉన్నారు. ఏం మారలేదు. ఉమ్. అది మాకు నిజంగా సంతోషం ఇచ్చే విషయం అన్నమాట. ఎన్ని జరిగినా గానీ మళ్ళీ ఆహ్, వెనక్కి అసలు వచ్చిన పరిస్థితులకి నిలబడి వెనక్కి రావడం అనేదే చాలా చాలా కష్టమైన విషయం నిజంగా మాట్లాడితే. ఎందుకంటే తగిలిన దెబ్బేం చిన్నది కాదు కదా గురువుగారు. మొత్తం ఆహ్, పెట్టుకున్న నమ్మకం అంతా పోయింది. ఒక మనిషి మీద పోయిందంటేనే అది భరించలేని విషయం. అది మొత్తం అతలకుతలం చేసేస్తుంది. అలాంటిది ఇంతమంది మీద పెట్టుకున్న నమ్మకాలు, వీళ్ళు నా శిష్యులు అనుకుని మీకు కూడా ఎంతైనా లోపల అభిమానం, ఆ ప్రేమ ఉంటాయి గదా గురుగారు! నా శిష్యులు అన్నది. అదంతా పడగొట్టేసుకున్న తర్వాత గూడా అది మళ్ళీ నిలబెట్టుకొని మళ్ళీ వెనక్కి రావడం అనేది అసలు ఇంత తొందరగా అయితే మామూలు వాళ్ళ వల్ల అయితే కాదు గురువుగారు. అంత ఈజీ కాదది. అది ఎంత మొండి వాళ్ళైనా గానీ అంత ఈజీగా వెనక్కి రాలేరు. అది నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉండబట్టి మీరు వెనక్కి ఇలా రాగలిగారు. నేనైతే అదే అనుకున్నాను గురువుగారు. నా వల్ల ఒక మనిషి మోసం చేస్తేనే తట్టుకోవడం చాలా కష్టం. అట్లాంటిది మొత్తం పీఠంలో సగం పైన ఎళ్ళిపోయారు అంటే అది నాకదే అనిపిచ్చింది గురువుగారు. అమ్మవారి అనుగ్రహం ఉండబట్టి మళ్ళీ వెంటనే తిప్పుకోగలిగారు ఇలాగా అని అనిపిచ్చింది గురుగారు. లేకపోతే ఎల్- చాలా కష్టం. ఇదంతా ఆవిడ ఆడిన ఆటే. అందుకే ఇంత ఇదిగా అయిపోయింది అని జెప్పి. లేదంటే వెళ్ళిపోయారు. ఒకళ్ళకి హ్మ్. చాలా తేడా వస్తుంది. వెళ్ళిపోయారని కాదు, పంపించారని చెప్పు. వెళ్ళిపోయారని చెప్పు. అదే, అదే గురుగారు. మీరు పంపించినా సరే ఇప్పుడు మీ శిష్యులు అనుకున్న వాళ్ళని పంపించాలంటే మీకైనా బాధ ఉంటుంది గదా గురువుగారు. అదెంత అంతమంది అంత బాధ తట్టుకొని మళ్ళీ వెనక్కి రావడం అంత ఈజీ గాదు. వచ్చాంగా మొత్తానికి. ఈజీగానే కష్టమైన మొత్తానికి చేసాం. చేసి చూపించాంగా. ఆ! డబుల్ స్పీడ్‌తో వచ్చారు గురువుగారు మీరైతే. చూపించాంగా ఏందనేది. గురువు గారు దేనికి చేత అదే. కాదు. గురువు గారికి ఏది చేత కాదు. అసలు శక్తే లేదు. మొత్తం అంత శక్తి అంతా అయిపోయింది. మళ్ళీ ఎనర్జీ ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకోవాలన్నారు. ఛార్జింగ్ ఏం చేశాను? అదే జీరోకొచ్చేసారు గురువుగారు. ఛార్జింగ్ పాయింట్ ఏడ ఉంటే ఆయన చూడు. దగ్గర అసలు అదే ఏం లేదసలిప్పుడు. అయిపోయిందంతా ఇంకా అనసంతర పనులు కూడా జరగవు. ఎన్ని మాటలు రావాలో అన్ని మాటలొచ్చాయి గురుగారు. అదే ఛార్జింగ్ పాయింట్ ఏడ ఉందో చెబుతాం. మరి పోయి పెట్టుకోండి అందరూ మరి. రాత్రి ఒక రాత్రికే మేమే వచ్చేసింది పోయిందంతా. మేమెళ్తే షాక్ కొడుతుంది గురువుగారు. అది మీరే హ్యాండిల్ చేయాల్సిందే. పోయిందంతా ఒక రోజే వచ్చిందమ్మా నాకు. ఉమ్. ఒక మనిషిగా ఉన్న మనిషి పుట్టకి వాళ్ళు చేసిన వాటికి చెప్తున్నా కదా, దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తాడు. ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అమ్మవారు గురువు గారిని ఒక మాట అంటేనే ఊరుకోదు. అలాంటిది పీఠం గురించి కానీ లేనిపోయిన అపవాదులు మళ్ళీ ఆ శ్రీమూర్తులకి సంబంధాలు కూడా కట్టారు చాలా మంది. గతంలో ఎప్పుడో ఆ సంవత్సరం 2 3 సంవత్సరాల క్రితం కట్టారు, మన రీసెంట్ గా కట్టారు. అంటే గురువు గారి విషయంలో చేయకూడని దరిద్రాలన్నీ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఏది ఇది కాదు అది కాదని కాదు, అన్ని రకాలుగా. అదే గురువుగారు. అన్ని అది రకాలుగా. వాళ్ళే ఇంకంతే వాళ్ళు అనుభవించేదేదో ఉన్నట్టుంది. అందుకే అన్ని పడ్డారంతే. రకాలుగా ఒకటి కాదు, ఒక్క విషయంలో కాదు. పర్సనల్ లైఫ్ లో వచ్చారు, ఆ శ్రీమూర్తుల విషయంలో వచ్చారు. ఇది ఇది కాదు అది కాదని కాదు, అన్నిట్లో వెళ్ళిపెట్టారు. అన్నిట్లో వెళ్ళిపెట్టారు. అనుభవించక తప్పదు. అమ్మవారు ఊరుకోదు. అమ్మవారు పెట్టిన అదే. మాయలో ఇరుక్కుపోయారు. నేను ఇరుక్కోలేదు, అందుకే నిలబడ్డా. కొంతమంది ఇరుక్కోలేదు, అందుకే నిలబడ్డరు. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇరుక్కున్న వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ కర్మ వాళ్ళు మోస్తారు. గురువు గారు ఎప్పటికీ అదే. అందరూ అంటారు గురువు గారు మా మీద ప్రేమ ఉండాలి అని. అంటే గురువు గారు ఎప్పుడు అలానే ఉంటాడు, పీఠం అలానే ఉంటది. మీరు బాగుంటే అందరూ బాగుంటారు, అన్నీ వస్తాయి అని చెబుతాం ఇప్పటికైనా సరే. నేను మొదటి రోజు పీఠం మొదలు పెట్టినప్పుడు అలానే ఉన్నా, ఇప్పుడు అలానే ఉన్నా. మధ్యలో సాధకులు వచ్చారు, వెళ్ళిపోతా ఉన్నారు. అది వాళ్ళ అదే. బుద్ధులు మారుతా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు మారుతా ఉన్నాయి, వాళ్ళ కోరికలు మారుతా ఉన్నాయి. అమ్మవారి కాడ ఆ గురువు గారికి తేడా వచ్చిందంటే ఉన్న మనిషి నెట్టి పడేస్తుంది. ఆ అమ్మవారు ఉండనియాలి కదా గురువుగారు. వాళ్ళు వెళ్ళిపోదామన్నా, వాళ్ళు ఉండాలన్నా అదంతా అమ్మవారి చేతుల్లో ఉంటుంది అంతే. వీళ్ళు అనుకున్నారని వీళ్ళు వెళ్ళలేరు. వీళ్ళు ఉందామని వీళ్ళు ఉండలేరు అంతే. ఆవిడ ఆడిచ్చినట్టు మొత్తం అందరూ ఆడాల్సిందే అంతే. అంతే అంతే. ఇప్పుడు అదే అన్న సందర్పణ ఇద్దరితో కూడా అన్న సందర్పణ చేస్తానన్న. పూరి జగన్నాథ్ లో చేసా. ఎన్ని అన్న సందర్భాలు చేసి చూపించా.
నలుగురు 40 మందితో చేసా, ముగ్గురితో కూడా చేశారు ఆనే సందర్భంలో. ఇద్దరు ముగ్గురితో కూడా అదే చేశారు. గురుగారు. అదే ఉమ్. పీఠానికి ఉన్న శక్తి అందరూ అనుభవించి కూడా నేను మాట్లాడినాను, నాకు బాధే లేదు. కానీ అది తప్పు, అది అలా చేయడం తప్పు. అది ఎప్పటికైనా కానీ ఆ దోషం అనేది ఉంటది. ఎందుకులే ఇవన్నీ అనుకోవటం ఎందుకులే కానీ. ఇంకా అంటే వాళ్ళు మేం చేస్తున్నాము అన్న ఆలోచన ఉన్న నాళ్ళు అలా ఉంటది గురుగారు. అమ్మవారు చేస్తుంది మన పైన, ఆవిడ ఆడుతున్నట్టు మనం ఆడిస్తున్నట్టు మనం ఆడుతున్నాము. ఇదంతా గురువు గారి శక్తి అనుకుని ఉండుంటే వాళ్ళకి అలా ఉండేది కాదు. అహంకారం అనేది వచ్చేది కాదు అప్పుడు. తిప్పి తిప్పి కొడితే 2 3 సంవత్సరాల నుంచి మీరు చేయట్లేదు, సుమారుగా 15 20 సంవత్సరాల నుంచి ఆ అమ్మతో ఉన్నా, మరి నేను ఎంత అహంకారంతో ఉండాలైతే. ఉమ్. ఉం? అదే అది మారినంతసేపు అదే దేవత కాదు, ఎవరు కూడా రారు, అంతే. మారాలి, ముందు మన బుద్ధి మారాలి. అదే ఆ, మే అంటే ఇప్పుడు అందరితో సమానం అనుకున్నప్పుడు అందరూ సక్రమంగానే ఉంటారు గురుగారు. మేము స్పెషల్ అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆవిడ కూడా తొక్కేస్తుంది అంతే. ఏమో నాకైతే అదే అర్థమైంది గురుగారు. అదే తొక్కించుకున్న వాళ్ళు తొక్కించుకుంటున్నారుగా, మనకి ఎందుకులే కానీ అదంతా. ఇంకా అదే. ఫైనల్ గా ఈ ఉమ్. డెవలప్మెంట్ విషయం అవ్వచ్చు, పీఠం డెవలప్మెంట్ విషయం అవ్వచ్చు, ఇంకా మీరేమైనా చెప్పదలిసింది, ఫైనల్ గా కన్క్లూజన్ ఏంది మీ మాటలు? అన్న సందర్పణ అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది గురుగారు. దాంతో పాటు తీర్థయాత్రలు అనేవి మాకు ఇంకా అవి 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 ఇంకా ఎక్స్ట్రా అన్నమాట మాకు మంచిగా. అవన్నీ కూడా చాలా సాటిస్ఫాక్షన్ తోని ఏ విధమైన ఇబ్బంది ఎవ్వరు పడకుండా జరిగిందని నేను అనుకుంటున్నాను గురుగారు. అందరూ ఆ అన్న సంతర్పణ అటెండ్ అయ్యాం చాలా రోజులకి అన్న నిజమైన సంతోషంతోనే వెళ్ళినట్టు కనిపించింది గురుగారు. ఎవరు ఇబ్బంది పడ్డట్టయితే నాకు అసలు అనిపించలేదు. అలాగే మనం చేసిన తీర్థయాత్రలు గాని, అక్కడ చేసిన జపసాధనలు గాని, అవన్నీ గూడా చాలా శక్తివంతంగా ఉన్నాయి గురుగారు. అన్నీ నిజంగా మనసుకి సంతృప్తినిచ్చే విధంగా జరిగాయి గురుగారు. ఆహ్, అదంతా నిజంగా మీరుండబట్టి, ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు మా దాకా తీసుకురాబట్టి అయింది అని అనుకుంటున్నాను గురుగారు.